బీజేపీ సీనియర్ లీడర్ చిక్కోటి ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. నమస్తే. జై శ్రీరామ్. తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి? ఓవర్ నైట్ రిజల్ట్స్ మిరాకిల్స్ కావండి. ఏదైతే రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పిండో ఎలక్షన్ల కట్ట ముందు, వీళ్ళు 1,00,000 కోట్ల స్కాములు చేసిరు, అన్ని కూడా బయటికి తీస్తాం, ఒక స్కామ్ తీసే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు ప్యాకేజ్లకు అమ్ముడు వేరు. కేంద్రం కూడా అమ్ముడుపోయిందనే కదా ఇప్పుడు వస్తున్న మాట. ఏవైతే స్కామ్లు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం మాతో చేత కాదు, మేము చేయలేము అని చెప్పాలంటే డెఫినెట్ గా కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీ ప్రభావాన్ని చూపిస్తారు. 100% ప్రభావం కాదు, ప్రవాహం చూపిస్తాం. ప్రవాహం చూపిస్తాం. 100% కొట్టుకపోతారు వీళ్ళు. బీజేపీ పిలుస్తుందిరా కదలిరా, జనజాతర సాగుతుందిరా కదలిరా. మున్సిపల్ పంచాయతీ దాన్ని కూడా అదే అన్నట్టున్నారు. అట్లా అధికారంలో దౌర్జన్యాలతో చేయాలంటే మా అంత దౌర్జన్యాలు ఎవరు చేయలేరు. అంత దమ్ము ఉంటుంది మాకు. మా కార్యకర్తలకు ఉన్న దమ్ము ఏ కార్యకర్తలకు ఉండదు. ఎందుకంటే మా కార్యకర్తలు డబ్బు కోసం పనిచేయరు. 90% కార్యకర్తలు దేశం కోసమే పనిచేస్తారు. ఇలా భారత్ మాతాకి జై అనమంటే సస్తారు. బీజేపీ అంటేనే దేశభక్తి. బీజేపీలో ప్రతి ఒక్క సైనికుడు దేశభక్తుడు. భారత్ మాతాకి దేశానికి వచ్చిన చీడ పురుగులు ఎంఐఎం, దేశానికి వచ్చిన చీడ పురుగులు కాంగ్రెస్ పార్టీ. అలా దోసుకున్న కాంగ్రెస్ పార్టీ దోసుకున్నంత ఎవరు చూసుకోరు. మళ్ళీ మేము ముస్లింలకు ఫేవర్ అని చెప్తారు. ఏం చేసిర్రు ముస్లింలకు? మీరు 60 ఏళ్ళు 70 ఏళ్ళు పాలించారు. ఇలా ట్రిపుల్ తలాక్ చట్టం తెచ్చి ఎవరికి బెనిఫిట్ అయింది? ముస్లిం సోదరి వాళ్ళకి బెనిఫిట్. ఆ దమ్ముందా? ఉల్టా వీళ్ళు యాంటీ అయినారు అంటే ముస్లింలు ఆడవాళ్ళు మంచిగా ఉండొద్దా? మా జోలికి వస్తే డెఫినెట్గా కౌంటర్ ఇస్తాం. ఇవాళ మా జోలికి రావద్దు. ఇవాళ అక్బరుద్దీన్ ఓవైసీ 15 మినిట్ టైంతో పోలీస్ को हटाओ, हम लोग हिंदुओं को खत्म చేస్తున్నారు. మేము దాని కౌంటర్గా నీకు 15 నిమిషాలేమో మాకు 15 సెకండ్లు చాలరా అని చెప్పి కౌంటర్ చేస్తాం. రాయలసీమ జిల్లాలు పర్యటించారు, ఆదోని వెళ్ళారు. అక్కడ మీరు ఆదోనికి వెళ్ళి చేసినటువంటి ప్రసంగం రాయలసీమ జిల్లాలో మొత్తం అది చాలా వైరల్ అయింది. భాజపా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ పార్థసారథి గారు కూడా ఆయన్ని ఒకంత ఇబ్బందికి మీరు గురి చేసేలాగా మీ ప్రసంగం కొనసాగిందని తెలిసింది. అసలు ఏం జరిగింది ఆదోని? ఇప్పుడు హిందుత్వం గురించి మాట్లాడినాము. కొందరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు స్టేజ్ పైన. ఎంఐఎంకే ఇచ్చినాం, ఎంఐఎం కుక్కలకే ఇచ్చినాం స్ట్రాంగ్ కౌంటర్. ఆడ ఎంత ఘోరం ఉందంటే హిందుత్వము, పుడితే హిందువుగా పుట్టాలని ఒక పాట పెట్టనిస్తలేరండి. ఆడ పుడితే పుట్టాలి హిందువుగా, రథయాత్ర అప్పుడు పెట్టనీయలేదు పోలీసులు. మరి నాకు విచిత్రం అవుతుంది. మరి మన ఇండియాలో నా పాకిస్తాన్ ఉందమ్మా, పుడితే హిందువుగా పుట్టాలి అని ఒక పాట ఉంటుంది. దాంట్లో ఏం తప్పు ఉంది? హిందువుగా పుట్టాలి అని మేము అనుకుంటున్నాము. కోబర్న్ ఇన్సిడెంట్ గురించి ఫస్ట్ మీరు ఏమంటారు? ఫుడ్ జిహాదీ అనేది జరుగుతుందా? రంజాన్ సీజన్ సిగ్గు లేకుండా హలీంలు తింటారు కదా, అందులో బీఫ్ కలుస్తుంది చాలా చోట్ల. ఎక్కువ శాతం తింటుంది కూడా వాడ రంజాన్ రాకముందే ఉండకూడదు పోయి ఆడ వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి కూడా అంత ఆతృత ఉండదు, వీళ్ళకు ఉంటుంది ఆతృత. కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన రెండింటికి తేడా చెప్పాలంటే ఏం చెప్తారు? నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నేను మీ శ్రీకాంత్. తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పవచ్చు. ఎందుకంటే త్రిముఖ పోరు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొన్న మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆయా పార్టీల ముఖ చిత్రాలకు సంబంధించి, అలాగే ఏం జరిగింది అన్న గ్రౌండ్ లెవెల్ రియాలిటీకి సంబంధించి చాలా రకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పుంజుకుంది అని చెప్పుకుంటున్న 3వ స్థానంలోనే ఉండడము, పార్టీ ఇంకా బలోపేతం కావాల్సిన అవసరము ఆవశ్యకత రెండూ ఉన్నాయన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే కేవలం హిందుత్వవాదాన్నే నమ్ముకోవడము బీజేపీకి మైనస్ అవుతుందా, లేకపోతే పార్టీ పెద్దలు పూనుకోకపోవడం వల్ల వెనుకబడుతోందా? ఇలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు దీని గురించి మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్ చిక్కోటి ప్రవీణ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని వివరాలు. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే. జై శ్రీరామ్ అండి. నమస్తే శ్రీకాంత్ గారు. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. సంతోషం. అదే కానీ ఇద్దరు వచ్చిర్రు మూకుముడు దాడికి. అలా నేను సార్ అంటే ఒక సీనియర్ జూనియర్ కలయిక ఎలా ఉంటుంది అనేది నాది కొత్త తరం. ఆయన అంటే తెలిసినప్పటి నుంచి ఒక ఎక్స్పీరియన్స్ వ్యక్తి కాబట్టి నా పంధాలో గారి గురించి బాగా విన్నా. ఈజ్ నైస్ జర్నలిస్ట్, ట్రాన్స్పరెన్సీ కలిగిన జర్నలిస్ట్ అని విన్నాను. మరి ఇవాళ ఫస్ట్ టైం కలవడం జరిగింది, చాలా సంతోషం. ఇక ప్రస్తుతం
తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ బాగుంది, తెలంగాణ ప్రజలు కోరుకుంటుర్రు. బీజేపీ రావాలని ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇవాళ కొందరు ఉట్టి మాటలు చెప్తారు, థర్డ్ పొజిషన్ అన్నా కూడా పార్టీ బాగా ఓటు శాతం పెరిగింది. మేము ఊహించని చోట్ల కొన్ని చోట్ల మేము గెలవగలిగినాం. మాకైతే బూస్ట్ అయ్యేది రిజల్ట్. సో ఓవర్ నైట్ రిజల్ట్స్ మిరాకిల్స్ కావండి. సో స్లోగా బీజేపీ పుచ్చుకుంటుంది. ఈ 1-2 years 3 years లో మా దగ్గర ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయి అవన్నీ సరిదిద్దుకుంటూ మరి డెఫినెట్గా ప్రజలకు చేరువవుతాం. అంటే లోపాలు అని అంటే ముందుగా దేన్ని గుర్తించారు, దేన్ని సరిదిద్దుకోవాలని అనుకుంటున్నారు? మేము ఇంటర్నల్ లోపాలు ఏమన్నా ఉంటే ప్రజలకి చేరువయ్యే విధంగా ఎక్కడన్నా, ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది ఒక్కొక్క పార్టీకి. అవును. అది కాక ఒక్కొక్క బెల్ట్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్లో ఒక పార్టీ ప్రాబల్యం ఉంటుంది, ఒక పార్టీకి తక్కువ ఉంటుంది. తక్కువ మాకు ఇక్కడ తక్కువ. ఎగ్జాంపుల్ ఖమ్మము, వరంగల్ ఇట్లాంటి ప్లేస్లలో మేము ఎక్కడ లోపం ఉన్నాము, ప్రజలను ఎందుకు ఫుల్ టైమ్గా ఆకర్షించుకోలేకపోతున్నాం కంపారిటివ్లీ ఆదిలాబాద్ అటు సైడ్, అవన్నీ కూడా లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం. సో లోపాలు లేని పార్టీ ఉండదు. ఇవాళ ఆదిలాబాద్ అటు సైడ్ ఏ పార్టీ కూడా మా ముందర నిలబడలేరు, నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ. సో డెఫినెట్గా ఏమన్నా ఉంటే ప్రజలకి మా పార్టీ పట్ల ఎక్కడ ఆకర్షితులు అవుతారో డెఫినెట్గా చేస్తాము. మాకు ఒక మంచి అస్త్రము కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వీళ్ళన్నీ కూడా జూటకోరు హామీలు. ఓకే. అవి ప్రజలలో చూపించుకుంటూ పోతే చాలు. బీఆర్ఎస్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ బీఆర్ఎస్ను కూడా గత 10 ఏళ్లలో రకరకాల స్కామ్లు అంతో ఇంత. ఇప్పుడు మీరు అడగవచ్చు, సెకండ్ పొజిషన్ ఉంది కదా బీఆర్ఎస్, అందుకే నవ్వురు కదా. ప్రజలకి ఇంకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజలకి ఇంకా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ యొక్క స్కామ్. ఎస్, అబ్సల్యూట్లీ. ఏదైతే రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పిండో ఎలక్షన్ల కట్ట ముందు, ఈ ఎలక్షన్ కాదు జనరల్ ఎలక్షన్ల కట్ట ముందు, వీళ్ళు 1,00,000 కోట్ల స్కాములు చేసారు, అన్ని కూడా బయటికి తీస్తాం, ఆ డబ్బులంతా కూడా ప్రజాధనం, అవన్నీ కూడా ప్రజలకి ఉపయోగపడే విధంగా మేము వాడతామని చెప్పారు కదా. ఒక స్కామ్ తీసే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు ప్యాకేజ్లకు అమ్ముడుపోయారు, కంప్లీట్గా ప్యాకేజ్లకు అమ్ముడుపోయారు. కేంద్రం కూడా అమ్ముడుపోయిందనే కదా ఇప్పుడు వస్తున్న మాట. ఎందుకంటే కేంద్రంలో మీరే ఉన్నారు, వీళ్ళు అమ్ముడుపోతే వెలికి తీయాల్సిన బాధ్యత మీ బీజేపీ పైన, కేంద్రంలో ఉన్న మీ పైన ఉంటుంది కదా. ఏవైతే స్కామ్లు ఉన్నాయో ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం మాతో చేత కాదు, మేము చేయలేము అని చెప్పమనంటే డెఫినెట్గా కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది. కొన్ని పరిధులు ఉంటాయి మేడం, అన్నిటికీ కేంద్రమే ఇన్వాల్వ్ అయితే ఇక మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు? కొన్ని పరిధులు ఉంటేనే బాగుంటది కదా. అన్నిట్లో మరి జోక్యం అయితే బాగోదు కదా. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీ ప్రభావాన్ని 100% ప్రభావం కాదు, ప్రవాహం చూపిస్తాం. ప్రవాహం చూపిస్తాం. 100% కొట్టుకపోతారు వీళ్ళు. మున్సిపల్ పంచాయతీ దాన్ని కూడా అదే అన్నట్టున్నారు. లేదు, మేము అనుకున్న కంటే మంచి ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినాము. అండ్ వీఆర్ సాటిస్ఫైడ్ విత్ రిజల్ట్స్. చెప్తున్నా కదా, ఎక్కడెక్కడ మీరు చూసిరా వాళ్ళు ప్లానింగ్ కూడా బాగా కాంగ్రెస్ వాళ్ళు మొత్తం వెల్ ప్రిపేర్డ్ అయ్యి సడన్ గా ఎలక్షన్లోకి వచ్చినాయి. టైం ఇవ్వలేదు క్యాండిడేట్స్ కి, ఎవరు కూడా టైం లేదు, బ్రీత్ తీసుకునే అవకాశం లేదు. మీరు ప్రిపేర్ అవ్వలేదు అంటారు అప్పుడు? ఎందుకంటే ఎలక్షన్స్ ఉంటాయి అని తెలిసినప్పుడు ముందుగానే క్యాండిడేట్స్ ని ప్రిపేర్. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ యుద్ధానికి వెళ్తున్నప్పుడు మనం ప్లానింగ్ లేకుండా వెళ్తే ఎలా ఉంటుంది? బీజేపీ అదే ఎవ్రీ టైం ఊహించలేదు. మీరు ఊహించారా? కరెక్ట్ గా చెప్పండి. ఊహించకపోయినా మీరు ఊహించారా ఎలక్షన్ ఎవరు కూడా ఊహించలేదు. ఒకటి సెకండరీ ఆశావాహులు ఉంటారు, ఇంటర్నల్ గా ఒక్కొక్క చోట 3-4 ఆశించేటోళ్ళు ఉంటారు, 10 మంది సమన్వయం చేయడానికి ఆ స్పేసే లేదు. అధికార పార్టీలో ఒక రకంగా ఉంటది, అపోజిషన్ లో ఒక రకంగా ఉంటుంది. అధికార పార్టీలో చెప్పినాక వాడు సచ్చినట్టు క్యాండిడేట్ వినాల్సిందే, వినకపోతే అధికారంకి దూరం అవుతాడుగా, అలుగుడు ఉండదు కదా, అలుగుతే పక్కన పెడతారు. వాళ్ళు చేసుకునే పనులు కావు కదా. ముందే కాంగ్రెస్ అంటే స్కాంగ్రెస్ కాదు సార్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ప్రతి బీజేపీ లీడర్ చెప్తున్న ఈ ఆన్సర్, చాలా ఆశ్చర్యం అనిపించింది. అవసరం లేదు ఆశ్చర్యం. నెగ్గాలి అని మీరు అనుకున్నప్పుడు మీ అభ్యర్థిని మీరు ముందు జనాలకి పరిచయం చేస్తూ వెళ్ళాలి కదా. ఆశావాహులు ఎంతమంది ఉన్నా, కంప్లీట్ చేయండి క్వశ్చన్. ఆశావాహులు ఎంతమంది ఉన్నా మన బలాన్ని చూపించాలి, మన బలగం చూపించాలి. ఈసారి మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో ప్రజలకు, ప్రతిపక్షాలకు, ప్రభుత్వానికి అందరికీ తెలియజెప్పాలి అనుకున్నప్పుడు ముందు స్ట్రాంగ్ గా మన అభ్యర్థి వీడినే మీరు జనాల్లోకి తీసుకెళ్లాలి అని కదా మీరు ముందు ప్రపోజల్ అక్కడ పెట్టాల్సింది. డెఫినెట్ గా మాకు ఒక క్లారిటీ 100% లో ఎవ్వరు ఏ పార్టీకి కూడా ఉండదు. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ లో వస్తుంది, కుల సమీకరణాలు ఉంటాయి,
కులానికి సంబంధించిన ప్రాంతీయ సమీకరణాలు ఉంటాయి. లోకల్లో ఒక మంచి పేరున్న నాయకుడు ఉంటాడు, వాడికి ఎన్నో ఒక తన మైనస్ ఉంటుంది. ఆ మైనస్ని అవతలలో ఎలివేట్ చేసి చూపే అవకాశాలు ఉంటాయి. రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఎవరు కూడా 100% యాక్యురసీ ఉండదు ఇందులో. సో అక్కడ ఉన్న టైము బేస్ బట్టి మేము అంత మంచి లీడర్లకే ఇచ్చినాము. కానీ ముఖ్యంగా ఈ రిజల్ట్ల ఒక 30% మందు, డబ్బు ప్రవాహం, బెదిరించిన రాజకీయాలు, ఇవాళ ఓపెన్గా కిడ్నాపులు చేసుకొని పోతున్నారు. ఒకరి మీద కేసు కాలేదు కదా, ఓకే, మరి ఎందుకు కాలేదు? ఓపెన్ గా క్యాండిడేట్లను కిడ్నాప్ చేసిన మీ మీడియాలోనే చూసిన నేను, మాకైతే తెలియదు. మరి ఒక్కరి మీద కూడా కేసు కావాలంటే ఎంత దౌర్జన్యాలు, ఎంత డబ్బులు, లోకల్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విపరీతమైన బెదిరింపులు, టోటల్ గుండాగిరి నడుస్తుంది ఇక్కడ రాష్ట్రంలో. టోటల్ కంప్లీట్ గుండాగిరి నడుస్తుంది. దాని ఇంపాక్ట్ 30% ఉంటుంది. ఓకే, అందులో మేము ధర్మం దేశం అనుకున్న వాళ్ళ మీద మా మీద ఎక్కువ ఫస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ దొంగల పార్టీయే, వాళ్ళు ఇట్లనే ఉన్నారు. వాళ్ళు అయితే వాళ్ళు బెదిరించలేదు, ఎందుకంటే వాళ్ళు అధికారం లేరు కదా. వాళ్ళు 10 ఏళ్ళని చూసి వీళ్ళు స్టార్ట్ చేసారు. ఇవాళ మా ఎమ్మెల్యేలను ఎత్తుకపోయారు అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన దుకాణమే మీది, అది సిగ్గు లేకుండా. ఇవాళ ప్రతి ఒక్క కాలేజ్ ఉన్న, ఒక ఎమ్మెల్యేకి కాలేజ్ ఉంది, వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వమని చెప్పి బెదిరించి అన్ని పార్టీలకు తీసుకోరు. అట్లా ఎంతమంది బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నారు చెప్పండి. ఇవాళ బట్టలు చింపుకుంటారు వాళ్ళు ఎమ్మెల్యేలు పోతే. మామూలు కాదు, కోట్లలో కేసులు గతంలో తీసుకోలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుపోయినారు కదా మీరు. వాస్తవం, అందుకే వాళ్ళు అడుగుతున్నా జనాలు. మీకో న్యాయం, మందికో న్యాయం. వాళ్ళకి ఇంకోటి, బీఆర్ఎస్ వాళ్ళకి ఎంతసేపు అధికారంలో ఉండాలి. సేమ్ పందా కాంగ్రెస్ కొనసాగిస్తున్నారు మంచిగా, స్కాములతో సహా. అంటే బీజేపీకి ఆ ఆలోచన గానీ అటువైపు అడుగులు వేయాలన్న, అంటే అధికారం కోసం నేను అనేది. అట్లా అధికారంలో దౌర్జన్యాలతో చేయాలంటే మా అంత దౌర్జన్యాలు ఎవరు చేయలేరు. అంత దమ్ము ఉంటుంది మాకు. మా కార్యకర్తలకు ఉన్న దమ్ము ఏ కార్యకర్తలకు ఉన్నది. ఎందుకంటే మా కార్యకర్తలు డబ్బు కోసం పనిచేయరు. 90% కార్యకర్తలు దేశం కోసమే పనిచేస్తారు. ఇలా భారత్ మాతాకి జై అనమంటే సస్తారు. బీజేపీ భారత్ మాత అంటే బీజేపీ కాదు కదా, దేశం. ఇవాళ భారత్ మాతాకి జై అంటే సస్తారు ఇల్లు, అది బీజేపీ. అరే మేము దేశభక్తులమే. బీజేపీ అంటేనే దేశభక్తి. బీజేపీలో ప్రతి ఒక్క సైనికుడు దేశభక్తుడే. మీ దగ్గర చెప్పలేము కదా. ఈ ఎమ్మెల్యేల అందరికీ జనగణమని వస్తుందని అడుగుతున్నా. మీరు పొత్తు పెట్టుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే నిలబడి సడన్ గా మీరు ఓండి మేడం, మజా వస్తుంది. మీరు పోయి సడన్ గా మైక్ పెట్టి ఇవాళ జాతీయ గీతం ఆలపించమని ప్లీజ్ చెప్పండి. ఛాలెంజ్ చేస్తా నేను. చెప్పలేదు ఎంఎం లీడర్ కి ఎవరికి జాతీయ గీతం రాదా? ఛాలెంజ్ మీరు ట్రై చేయండి. మనల్ని ప్రయత్నించమంటున్నారు. మీకు ధైర్యం ఉంటే ప్రయత్నం చేయండి. ఫిరోజ్ ఖాన్ ఒక్కరు సరిపోతారుగా. ఫిరోజ్ గారిని అడగండి. ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం అవరు కాదు కదా, వస్తారు. ఈజ్ ఎ గుడ్ లీడర్ ఓన్లీ. ఎంఐఎం వాళ్ళు దేశానికి వచ్చిన చీడ పురుగులు ఎంఐఎం, దేశానికి వచ్చిన చీడ పురుగులు కాంగ్రెస్ పార్టీ. ఇలా దోసుకున్న కాంగ్రెస్ పార్టీ దోసుకున్నంత ఎవరు చూసుకోవాలి. మళ్ళీ మేము ముస్లింలకు ఫేవర్ అని చెప్తారు. ఏం చేసిర్రు ఆయన ముస్లింలకు? మీరు 60 ఏళ్ళు 70 ఏళ్ళు పాలించారు. త్రిపుల్ తలాక్ చట్టం తీసే ఓటర్లు మాత్రమే చూస్తారు. త్రిపుల్ తలాక్ చట్టం తెచ్చి ఎవరికి బెనిఫిట్ అయింది? మేడం ముస్లిం సోదరి వాళ్ళకి బెనిఫిట్. ఆ దమ్ముందా మీకు? ఆ విషయంలో ముస్లిం వీళ్ళు యాంటీ అయినారు అంటే ముస్లింలు ఆడవాళ్ళు మంచిగా ఉండొద్దా? ఉండొద్దా? వీళ్ళు యాంటీ అన్నారు. ఇంకో ఉల్టా మోదీ గారు తెస్తుంటే ఆ బిల్లు. ఆ విషయంలో ముస్లిం మహిళలు మీ వైపే ఉన్నారులేండి. ఎందుకంటే పట్టించుకునే వాళ్ళ కోసం చాలా ఘోరాలు జరిగినాయి. మన వరకు రావు. మన కమ్యూనిటీలో చిన్న హిందూ కమ్యూనిటీలో చిన్న ఇష్యూ అయితే రోడ్ల మీదకి వస్తుంది. వాళ్ళ దాంట్లో పెద్ద ఇష్యూ అయినా అందులోనే ఉంటుంది, గుప్పిట్లోనే ఉంటుంది, బయటికి రాదు. ఓకే, బీజేపీ ఈ హిందుత్వవాదాన్ని నెత్తికెత్తుకోవడం వల్లనే సౌత్ స్టేట్ లో ముందుకు వెళ్ళలేకపోతుంది. హిందుత్వవాదం ఎత్తుకునేదేముంది మేడం? ఎత్తుకునేదేముంది? హిందుత్వంకి మేము పనిచేస్తున్నాము. ఓన్లీ హిందూస్ కి బెనిఫిట్ చేస్తలేం కదా. హిందుత్వవాదం ఎత్తుకున్నామంటే ఎలా టెంపుల్స్ పై దాడులు జరిగినాయి. ఎవరు వచ్చారు చెప్పండి? కాంగ్రెస్ వాడు ఎవడని వచ్చిండా? నిన్న జరిగిన దాడి, మొన్న జరిగింది హనుమాన్ టెంపుల్ చంద్రాయణ గుట్టాల. అవును, ఎవడన్నా కాంగ్రెస్ వాడు వచ్చిండా? హిందుత్వవాదం ఏముంటుంది? మేము హిందువుగా పుట్టినాము, బొట్టు పెట్టుకుంటాము, దేవుణ్ణి మొక్కుతాం, మాకు సెంటిమెంట్స్ ఉంటాయి.
ఏ గుడి దాడి జరిగినా బీజేపీ వాళ్ళు రావాలా? మరి మీరు రావాలి కదా, మీరు కూడా సెంటిమెంట్స్ ఉన్నాయి కదా, మీరు కూడా మొక్కుతారు కదా, మీరు కూడా తిరుపతి పోతారు కదా, మీరు కూడా శ్రీశైలం పోతారు కదా, నామినేషన్ పత్రాలు పెడతారు కదా, దేవుడా నన్ను ఎమ్మెల్యే గెలిపి నన్ను మంత్రిని చెయ్యి, మొత్తం ప్రజల సొమ్ము దోచుకొని అని చెప్పి మొక్కుతారు కదా. మరి ఆ సెంటిమెంట్ ఉన్నోడు, పూజలు చేసేటోడు, గుళ్ళకు పోయేటోడు మరి దేవాలయంపై దాడి జరుగుతుంది ఎందుకు రారు? నేను ఇవాళ అడుగుతున్నా మీ ఛానల్ ద్వారా. బీఆర్ఎస్ వాడు ఎందుకు రాడు? కాంగ్రెస్ వాడు ఎందుకు రాడు? వై ఓన్లీ బీజేపీ హ్యాస్ టు కమ్? బజరంగలో ఎందుకు రావాలి? హిందూ ఆయనే ఎందుకు రావాలి? అరే గమ్మతే ఉన్నది ఇది. మేము వస్తే కూడా బాధనే లేదు మత రాజకీయాలు. అరే యూజ్లెస్ ఫెలో మత రాజకీయాలు ఓడి చేస్తుండు. ఒక గుడిపై దాడి జరిగితే మేము రియాక్ట్ అవుతాం, డెఫినెట్లీ రియాక్ట్ అవుతాం యాజ్ ఎ హిందూగా. ఒక చీకటి ప్రవీణ్ ఒక్కడే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? మిగతా లీడర్స్ ఎందుకు ఇవాళ ముత్యాలమ్మ గుడి దగ్గర చూసుకోండి, బంజారాయిల్స్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర చూసుకోండి, ఒట్టు చికోటి ప్రవీణ్ లేడు. బీజేపీ తరపు నుంచి అయితే చీకటి ప్రవీణ్ వాయిస్ ఎక్కువ వినిపించింది. బీజేపీ ఆయనతో పాటు మిగతా కార్యకర్తలు అట్లేం లేదు మేడం. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త దేశం గురించి పనిచేస్తారు, ఇలా ధర్మం గురించి పనిచేస్తారు. బీజేపీ అంటే ఏంది? భారతీయ జనతా పార్టీ. అవును. బీజేపీ అంటే ఏంది? భారత్ కే లియే జాన్ దేనా పార్టీ, భారతదేశం గురించి జాన్ ఇచ్చే పార్టీ. బీజేపీ అంటే ఏంది? భారత్ కే ఖిలాఫ్ కోయి గయా తో జాన్ లేనా పార్టీ. భారతదేశానికి ఉప్పు ఉందంటే మేము ప్రాణాలు ఇయ్యనికైనా రెడీ ఉంటాం, ప్రాణాలు తీయనికైనా రెడీ ఉంటాం. అది మా కార్యకర్తలు. ఇక్కడ ఏమైపోతుందంటే మిగతా కులాలకు సంబంధించి అంటే బీజేపీ ముసుగులో ఉన్న కొంతమంది కావాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం. ఎవరు చేసినారు? కులాల గురించా మతాల గురించా? మతాల గురించి. ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళను తక్కువ చేసి మాట్లాడడం, ఎవరు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం. ఇవాళ మా ఒక్కటి మేడం, మా జోలికి వస్తే డెఫినెట్ గా కౌంటర్ ఇస్తాం. ఇవాళ మా జోలికి రావద్దు. ఇవాళ अकबरुद्दीन ओवैसी 15 मिनट टाइम दो पुलिस को हटाओ, हम लोग हिंदुओं को खत्म చేస్తా అన్నారు. అవును. మేము దానికి కౌంటర్గా నీకు 15 నిమిషాలేమో మాకు 15 సెకండ్లు చాలరా అని చెప్పి కౌంటర్ ఇచ్చాం. వాస్తవం కదా, దాని కౌంటర్ కూడా ఇవ్వద్దా? ఆల్రెడీ హిందువులకు ఓపిక ఎక్కువే ప్రాబ్లం అవుతుంది. చాలా ఓపిక అయ్యి ఇలా హిందువులపై దాడి ఓవర్ అయిపోయింది, ఓవర్ ఓపిక అయిపోయింది. ఇవాళ క్రిస్టియన్స్ వాడు కూడా పాస్టర్ బండి గుద్దుకొని చచ్చిపోయినాడు, వాడు కూడా పాస్టర్ వాడు చచ్చిపోయాడు. వాడని నేను అనను. ఒరిజినల్ పాస్టర్ అయితే నేను రెస్పెక్ట్ ఇస్తా, ఒరిజినల్ ఫాదర్ అయితే నేను రెస్పెక్ట్ ఇస్తా. ఈ దొంగనా కొడుకులు దొంగ పాస్టర్లు టచ్ అనగానే గుడ్డోడు ఎట్లా లేచి నడుస్తాడు మేడం, కుంటోడు ఎట్లా లేచి ఉరుకుతాడు మేడం టచ్ అనగానే? వాడు కరెక్టా ఒరిజినల్ దొంగనా చెప్పండి? ఇవాళ సిటీ నడిబొడ్డులా హరిహర కళాభవన్ లాంటి స్థలాలల్లో ఈ దొంగ పాస్టర్లు మీటింగ్లు అని చెప్పి స్వస్థత సభలు అని చెప్పి ప్యూర్ గా మోసం చేస్తారు. క్రిస్టియన్స్ ప్యూర్ గా మోసం చేస్తారు. సంవత్సరాల తరబడి లీజు తీసుకున్నారు, నెలల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి లీజు తీసుకున్నారు. వీళ్ళు దొంగ మాటలు చెప్పి ఇదే ఈవెన్ దొంగ బాబాలు కూడా వర్తిస్తుంది. దొంగ బాబాలు ఉంటే కూడా తోలిస్తారు. అదే అందుకే మీరు అడుగుతారని తెలుసు, తెలుసు వాళ్ళు పాజిటివ్ ఎట్లా వస్తుంది మంత్రాలు చదివితే మేము అంటలేం కదా, మా దాంట్లోకి రా, మా మతంలోకి రా అని అంటలేం. మత మార్పిడి చేయమని హిందువులు కోరటం లేదు కదా, కోరుతున్నారు కదా. మాకు వద్దే వద్దు, మీరు ఒకవేళ వస్తానే మాకు వద్దు మీకు. ఓకే, మా దాంట్లోకి వెళ్ళి దళితులపై అన్యాయం జరిగిందని వాళ్ళకి విషయం నువ్వు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి నీ దాంట్లో కలుపుతున్నావే. మరి అంత చిత్తశుద్ధి ఉండి నువ్వు ప్యూర్ క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యి నువ్వు ఒక ట్రాన్స్పరెన్స్ క్రిస్టియన్ అయితే ఫస్ట్ పేరు మార్చుకోరా మీరు. వాని పేరు నారాయణ అని ఉంటుంది, వాని పేరు హనుమంత్ అని ఉంటుంది, వాని పేరు ప్రసాద్ అని ఉంటుంది, వాని పేరు ఏడుకొండలు అని ఉంటుంది. నువ్వు మా దేవుళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నావురా? మేము ఇచ్చే ప్రసాదమే నీకు వానికి రాదు, మేమే వానికి రాదు, మా దేవుళ్ళ పేరు ఎందుకు పెట్టుకుంటున్నావు? ఫస్ట్ నువ్వు దేవుళ్ళ పేర్లు తీసేసి డేవిడ్ వీవుడు ఏమున్నాయి ఆ పేర్లు పెట్టుకో, జాన్ అని పెట్టుకో. ఎవడొద్దు అన్నాడు? మా కామెంట్లలో తిడుతూ కూడా మాకు అర్థమవుతుంది, నువ్వు క్రిస్టియన్ వై తిడుతున్నావా హిందూ వై తిడుతున్నావా? కామెంట్లలో తిడతారుగా. ఇవన్నిటికీ మించి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలలో, మీరు అక్కడ నుంచే కదా సార్ ఆల్మోస్ట్, ఆ జిల్లాలలో వేల మంది దొంగ పాస్టర్లు ఉన్నారు. ఇవాళ మతం మారి సిగ్గు లేకుండా శరం లేకుండా హిందువుల సొమ్ము తింటున్నావు రిజర్వేషన్ రూపంలో. నువ్వు మతం మారినవి మా ప్రసాదమే తినవు, నువ్వు సిగ్గు లేకుండా హిందువులకు చెందాల్సిన రిజర్వేషన్ కి బెనిఫిట్స్ నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు? దీనికి అయితే జవాబు చెప్పండి. మరి ఇప్పుడు కేంద్రంలో మీ ఏపీలో మీ పార్టీ తోటి పొత్తులో ఉంది, మరి తెలియదు కదా. వాడి పేరే మార్చుకోడు, వాడు పోయి పొద్దున పూట చర్చికి పోతాడు, మళ్ళీ వచ్చి హిందువులకు సంబంధించి దళితులకు సంబంధించి
ఇలా దళితులను కూడా మోసం చేస్తున్నాం. వాళ్ళకి బెనిఫిట్స్ చెందాల్సినవి వీడు తినేస్తున్నాం. మీ వాళ్ళు కూడా పాస్టర్లకు వాళ్ళు కూడా ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ఇస్తేనే పాస్టర్లకు ఎట్లా మా సొమ్ము దోచి పెడతారనేసి క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడు డెఫినెట్ గా ఇవాళ కూటమి ఇస్తుంది కదా మళ్ళీ మరి కూటమి కొనసాగిస్తుంది. మేడం కొనసాగిస్తుంది. బెనిఫిట్స్ ఇస్తే తప్పు లేదు, నేను చెప్పేది వాళ్ళు కూడా మనుషులే. బెనిఫిట్స్ ఇవ్వద్దంటలే నేను. నువ్వు మతం మారి ఇవాళ ఎస్సీ లెక్కనే ఉండి ఎస్టీ లెక్కనే ఉండి నువ్వు మతం మారినాక నీకు రాదు కదా, బెనిఫిట్ రాదు కదా, రిజర్వేషన్ వర్తించదు. వర్తించదు కదా. మరి ఎందుకు తింటున్నా అడుగుతున్నా నేను. మీకు క్లారిటీ మీకు అర్థమైందా? ఓకే, మీరు మతం మారిండ్రు, ఇవేవి వద్దని వదిలేసేయాలి. ఎందుకు తీసుకుంటారు మరి? మీరు ఈ మతం ముసుగులు ఎందుకు తీసుకుంటారు? ఇలా ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ అయితే చచ్చిపోయింది ఎన్నో, దానికి హిందువులు కారణం ఎందుకు అవుతారు? హిందువుల మీద ఎందుకు దుమ్మతి వస్తుంది? పోలీస్ వ్యవస్థ ఉన్నది, కోర్టుల వ్యవస్థ ఉంది, దాన్ని ఎంక్వైరీ చేస్తుంటే హిందువులు చేసిరు గమ్మత్. ఇంకా వాడి 11 daysకో దేనికో ఏదో ప్రోగ్రామ్కి ఖమ్మం నుంచి ఒక పాస్టర్ పోయిండు, ఇక్కడ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక ముల్లా పోయిండు. ఇద్దరు కూర్చొని మాట్లాడుతారు మీడియా సాక్షిగా. వాళ్ళు ఖమ్మం పాస్టర్ ఏమంటాడంటే హిందువుల దాడులు ఎక్కువైపోయినాయి, మేము కలిసి హిందువులపై దాడి చేయాలి, హిందువుల సంగతి తెలిచాలని మాట్లాడతారు. అర్థం ఉందా? ఏమన్నా దాడి చేస్తారు మీరు? ఎంతలా మీరు గింత అంటున్నారు, మీరు మేము ఇంతున్నాం అంతే కదా. ఏం దాడి చేస్తారా? ఔరంగజేబ్ వచ్చి ఏం బీకలే మేడం, వీడేం బీక్తాడు? సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్. ఆవేశం వస్తుంది. అప్పుడు ఎవరు గెలికినట్టు? వాడు యాక్సిడెంట్ చచ్చిపోయాడు, CCTV ఫుటేజ్ మీడియాలో పెట్టినా చూపించారు, క్లారిటీ ఉందా? ఎవరు గెలికినారు? హిందువులు నిజంగా కూడా ఎవరు గెలికరు. ఎవరు కూడా మన శివాజీ జయంతి పోతుంటే, రథయాత్ర పోతుంటే మస్జిద్లోకి వెళ్ళి చెప్పులు వేసినారు. అవును అవును. ఇప్పుడు మేము గెలికినట్ట దానికి తిరగబడదా? రాముని గుడి అయోధ్యలో కట్టితే పల్లెకి సేవ చేస్తుంటే మెదక్ల మీదికి వెళ్ళి చెప్పులు వేసినారు పల్లెకి మీద. మరి ఎవరు గెలికినట్టు? మరి ఆయన తనకుంటుకుంటారా? మా దేవుళ్ళని అవమానపరిచే విధంగా మాట్లాడతారు, వస్త్రదానంపై మాట్లాడతారు, మా స్వాములపై మాట్లాడతారు, గుళ్ళపై మాట్లాడతారు. మా చరిత్ర ముంగట మీద ఎంత? మా చరిత్ర ముంగట మీద ఎంత? గలీలో ఎప్పుడో నవగ్రహాలు ఉన్నాయని కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్తే మేము 1000 సంవత్సరాల క్రితం చెప్పినాం. నవగ్రహాలను మేము 1000 సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నాం, అవును ప్లానెట్స్. కానీ మన భారతీయుల్లోనే మన హిందువుల్లోనే దీనికి సపోర్ట్ చేయకుండా సెక్యులర్లు, సెక్యులరిజం అనేదాన్ని లౌకికవాదం తీసుకొస్తున్నారు. అనేది మన నెత్తి మీద రుద్దేశారు. ఇప్పుడు సెక్యులర్ ఉన్నారు కదా, ఉండరా భయ్? సెక్యులర్ గుండు, న్యూట్రల్ గుండు నువ్వు. మరి ఇదే సెక్యులర్లో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. నీ చెయ్యి వస్తే రక్తం ఎరగనే ఉంటుంది, వాన్ చెయ్యి వస్తే రక్తం ఎరగనే ఉంటుంది అని మాట్లాడతారు కదా. అవును, రక్తం ఎరగనే ఉంటుంది కానీ DNA ఫరక్ ఉంటుంది. హిందువులకు ఉన్న DNA డెఫినెట్ గా ఫరక్ ఉంటుంది. హిందువులకి జాలి గుణం, దయాగుణం. ఇలా అన్నదానాలు చేస్తాం, రక్తదానాలు చేస్తాం. వేరే మతంలో చూపించాడు మేడం, రక్తదానం శిబిరాలు చూపించాడు నాకు. అవయదానం చేస్తాం, వాళ్ళ దగ్గర బ్యాన్. అవయవదానము బ్యాన్, హరాం. హలాల్ ఒకటి, హరాం ఒకటి. హరాం. మరి దాని గురించి మరి గొప్ప గుణం ఎవరికి ఉన్నది చెప్పండి? నలుగురు తిండిపెట్టే గుణం ఉన్నది. అట్లా నేను ముస్లింలు అందరు చెడ్డోళ్ళనా, హిందువులందరూ మంచోళ్ళనా? మన దాంట్లో లంగలు ఉంటారు, అది దాంట్లో లంగలు. రెచ్చగొట్టేటోళ్ళ గురించి చెప్తున్నాను. చికోటి ప్రవీణ్ కి ఈ వాదమే మైనస్ కాబోతోంది, మైనస్ అవుతుంది అన్నది గట్టిగా వినిపిస్తుంది. చాలా మంచిది, సంతోషమైన న్యూస్ చెప్తున్నారు. అంటే ప్రజలలో గట్టి హిందువులలో పోతున్నాం కాబట్టి మైనస్ అవుతుందంటే సంతోషం. హిందుత్వం గురించి మైనస్ అవుతుందంటే నో ప్రాబ్లం. మీ పొలిటికల్ కెరీర్ కి నష్టం అవుతుంది కదా. నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎదురు చుట్టాలా మీరు? నేను ఏ పదవి కోసం, ఏ అధికారం అవసరమే కోసం, లేదండి. ఏ హోదా కోసం మీరు ఏ హోదా అడుగుతా, నా రైట్. ఇస్తే ఇచ్చిర్రు, ఇవ్వకుండా ఐ వర్క్ ఫర్ బీజేపీ. ఎందుకంటే ఒక పార్టీయే ట్రాన్స్పరెంట్ గా స్వచ్ఛంగా ఉన్నది ఒక పార్టీ. ఆవు పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో డైరెక్ట్ మా పార్టీ అంత స్వచ్ఛంగా. అంటే ఏ పరంగా స్వచ్ఛంగా ఉందండి? అన్ని రకాలుగా స్వచ్ఛంగా. అలా ఒక స్కామ్ చూపించండి. కాంగ్రెస్ లో 100 స్కామ్లు నేను చెప్పాలనా? మీరు చెప్పగలుగుతారా? మీరు అధికారంలోకి రాలేదు కదా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ సెంట్రల్. ఓకే, తెలంగాణలో కాదు. ఓవరాల్ అంటే బీజేపీ గురించి ఓవరాల్ గా అంతే మాట్లాడుతున్నారు కదా, బీజేపీ గురించే కదా. లేదంటే నేను తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నాను. అధికారంలోకి వస్తే కూడా స్కామ్లు ఉండయి. అక్కడ మీదకెళ్ళి ఉండవు స్కామ్లు, కింద అసలే ఉండయి. ఎందుకు అదాని దానికి సంబంధించి అది స్కామ్ కదా. స్కామా చెప్పండి? వాళ్ళకి సంబంధించిన స్కామ్ అంటే అనేది అది స్కామ్ కాదు మేడం. ఫండింగ్ అక్కడ నుంచి వస్తుంటే అది స్కామ్ కిందకి రాదు. అదాని కంపెనీలకి దేశాన్ని దారాదత్తం చేశారు. వాళ్ళ అమ్మాయిలతో మంచిగా లేరా?
వాళ్ళు మంచిగా లేరా అంబానీలతోటి? వాళ్ళు కూడా ఫండ్ తీసుకుండొచ్చు నాకు తెలిసి. అంబానీ ఇప్పటి నుంచి లేరు కదండి. అవును. ఒకరు కొత్తగా గ్రో అయితే దాని మీద వాడి మీద ఏడుస్తారండి అని ఇలా మొత్తం నేషనల్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎయిర్పోర్ట్స్ కడుతుంది. లైన్ దాటైతే బోరు కదండి. బీజేపీ జీవితంలో లైన్ దాటిపోరు. స్కామ్లు అంటే 2G స్కాము, కోల్ ఇండియా స్కాము, వీళ్ళ కూటమిలో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ గడ్డి స్కాము, రాబర్ట్ వదేరా స్కాము, ఒలింపిక్స్ లో జరిగిన కల్మాడి చేసిన ఒలింపిక్ స్కాము, కోల్ ఇండియా స్కాము, ఇవి స్కామ్లు అంటే. ఎవరో బిజినెస్ మ్యాన్ మంచిగా ఉన్నారంటే అది స్కామ్ కాదు. మరి ఇంత క్లీన్ చిట్ ఉన్న బీజేపీ ఎందుకని ఒకరితో పొత్తు లేకుండా రాష్ట్రాల్లో నిలదొక్కోలేకపోతుంది? ఎందుకు అన్ని రాష్ట్రాల్లో పొత్తు లేదు కదా. ఆంధ్రప్రదేశ్ లో, ఏపీలో ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లో మంచిగా ఉంది. అనుకున్నంత స్థాయిలో ఎందుకు లేదు? మంచిగా ఉంది. మంచిగా కూటమి మంచిగా నడుస్తుంది. సూపర్ కదా. భాజపా శాతం తక్కువ కదా. కొత్త తోటి ఉండొద్దు, లాలూ ప్రసాద్ యాదవ్ తోటి ఉండొద్దు, మమతా బెనర్జీ తోటి ఉండొద్దు, అఖిలేష్ యాదవ్ తోటి ఉండొద్దు. స్కామ్ స్టార్స్ తోటి పొత్తు పెట్టుకుంటే మీరు మా అనాలి. మేము స్కీమ్ స్టార్స్ తోటి పొత్తు పెట్టుకుంటాం. వాళ్ళు పెట్టుకున్న స్కామ్ స్టార్స్ తోటి. వాళ్ళ మొత్తం పొత్తు లిస్ట్ చూస్తే ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉన్నది. గడ్డి కూడా తిన్న చరిత్ర వాళ్ళది. వాళ్ళతో పెట్టుకుంటే మీరు మమ్మల్ని అడగాలి మేడం. మంచి వాళ్ళతోటి పవన్ కళ్యాణ్ గారు సూపర్, చంద్రబాబు నాయుడు గారు సూపర్, మంచి అడ్మినిస్ట్రేటర్. పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోయే తెలంగాణ ఎన్నికల్లో జేహెచ్ఎంసీ గారు రాబోయే ప్రత్యక్ష ఎన్నికల్లో బీఆర్ఎస్ కి బీజేపీకి సయోధ్య కుదర్చడానికి వారికి అవన్నీ 100 స్పెక్యులేషన్స్ ఉంటాయండి. 100 స్పెక్యులేషన్స్. మీరు బీఆర్ఎస్ తో అసలు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ తో మీరు విభేదిస్తున్నామని అర్థమైంది. బీఆర్ఎస్ బీజేపీ రేపు కలిసి ప్రయాణం చేస్తాయని మీరు అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు సూత్రధారిగా నాకు తెలియదు, రాబోతున్నారని అసలు ఐడియా లేదు. మేమైతే యాజ్ ఆఫ్ నౌ మా పార్టీ ఏది చెప్పినా ఒక కార్యకర్తగా ఎవరైనా సరే, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కేంద్ర మంత్రులు కానీ, ఎవరైనా పార్టీ ఆదేశాలని తప్పకుండా పాటించాల్సిందే. స్కీమ్లు అంటే స్కామ్లలో ఇరుక్కున్న వాళ్ళతో స్కామ్లే కదా మరి వీళ్ళు ఇప్పుడు చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు స్కామ్లే కదా. బీఆర్ఎస్ మరి కలిసి ప్రయాణం చేయాలి. అది తెలియదు మాకు. స్కామ్లు అంటే ఇప్పుడు కవితతో అంటే మాకు ప్రాబ్లం ఉంటుంది, లిక్కర్ రాని కాబట్టి. బీఆర్ఎస్ తోటి ఏముండదా? బీఆర్ఎస్ నేను రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం చెప్పిన తీస్తా అది చేస్తా అని. డెఫినెట్ గా తీస్తా అన్నట్టు తీయాలి కదా మరి. ముందు ఎట్లుంటది అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఓకే, అది నా స్థాయి కాదు, అది మీద స్థాయి. అది నేను ఆలోచించి నేను దాని జవాబు చెప్పే స్థాయి కూడా కాదు. ఎందుకని సౌత్ స్టేట్ లో అనుకున్నంత మేర బీజేపీ అంటే కేరళ, కర్ణాటక, మన కేరళలో తమిళనాడు, కేరళలో అయితే మొన్న బోని చేసినాగా. అంటే మేడం నేను మొన్న కేరళలో మీ పర్ఫార్మెన్స్ పరంగా అంటే ఒక కంచుకోటలో బాగా వేశారు, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. పాలిటిక్స్ లో ఓవర్ నైట్ రిజల్ట్స్ ఎప్పుడు కూడా రావు. పాలిటిక్స్ లో ఓవర్ నైట్ రిజల్ట్స్ అంటూ ఎప్పుడు కూడా రావు. ఎట్లా కష్టపడుతుంటే రిజల్ట్స్ వస్తాయి. ఒకప్పుడు బీజేపీకి ఒకటే ఎంపీ స్థానం ఉండే, ఇవాళ దేశంలో మాక్సిమం స్థానాలలో మేము. ఒకప్పుడు బీఆర్ఎస్ 0, 2 టర్మ్స్ మన దగ్గర వాళ్ళు గవర్నమెంట్ ఉన్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఏం లేరు, వారే ఓడిపోయినారు. అవును, మరి ఇవాళ వారు డిప్యూటీ సీఎం. సో స్లోగా డెఫినెట్ గా చెప్తున్నారు కదా, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో అక్కడ కరెక్ట్ చేసుకుంటూ పోవాలి. చీకోటి ప్రవీణ్ గారు, మొన్న మీరు రాయలసీమ జిల్లాని పర్యటించారు, ఆదోని వెళ్ళారు. అక్కడ మీరు ఆదోనికి వెళ్ళి చేసినటువంటి ప్రసంగం రాయలసీమ జిల్లాలో మొత్తం అది చాలా వైరల్ అయింది. అక్కడ స్థానిక శాసనసభ్యులు, భాజపా శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ పార్థసారథి గారు కూడా ఆయన్ని ఒకంత ఇబ్బందికి మీరు గురి చేసేలాగా మీ ప్రసంగం కొనసాగిందని తెలిసింది. అసలు ఏం జరిగింది ఆదోనిలో? మీరు ఆ ప్రసంగం విన్నారా? మీరు చెప్పండి, మీ నోటి వెంట వినాలని. ఇప్పుడు హిందుత్వం గురించి మాట్లాడినాము, కొందరికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు స్టేజ్ పైన. ఎంఐఎంకే ఇచ్చినాం, ఎంఐఎం కుక్కలకే ఇచ్చినాం స్ట్రాంగ్ కౌంటర్. ఎంఐఎం కుక్కలకి ఇస్తే ఎవరు హట్ కావాల్సిన అవసరం లేదే. ఆడ నేను ఏ ముస్లిం సోదరుని అనలేదు, దొంగ పాస్టర్లు అని అన్నా, దొంగ బాబాలని కూడా అన్నా. ఇవాళ హిందుత్వానికి ఎవడన్నా హిందువు కూడా ప్రమాదానికి గురి చేసిండు, హిందువు కూడా ఇబ్బంది పెట్టిండు. ఇవాళ రావణాసుడు హిందువే, ధర్మం నుంచి వదిలేసి అధర్మం వైపు పోయిండు, శిక్ష పడ్డది. హిరణ్యకశిపుడికి శిక్ష పడ్డది ధర్మం నుంచి అధర్మం వైపు పోతే. దుర్యోధనునికి ధర్మం నుంచి అధర్మం వైపు పోతే శిక్ష పడ్డది. సో హిందువులలో కూడా ఎవడన్నా ధర్మం తప్పి హిందుత్వానికి ఏమైనా ప్రమాదం అయితే వాడికి శిక్ష పడుతుంది. అదే విషయము వేరే మతాలకు కూడా చెప్తున్నాం. మా ధర్మం జోలికి రానంత వరకు మేమంతా బాగానే ఉంటాం, మా దగ్గరికి రావు. అసలు ధర్మము రాజకీయం ఒకటే ఎలా అవుతుంది? అసలు ధర్మం రాజకీయం ఒకటని ఎవరు చెప్తారు? నేను రాజకీయ సభకు పోలేదే. ఛత్రపతి శివాజీ గారి దానికి పోయినా, జయంతికి పోయినా.
ధర్మం రాజకీయం ఒకటి కాదు. సో మేము ఫైట్ చేసేది ధర్మం గురించి. ఇంకోటి కూడా చెప్పిన హిందువులు ఎక్కువ ఉన్నోళ్ళు వినండి మేడం వినండి, అక్కడ ఆదోనిలో చెప్పిన హిందుత్వానికి పనిచేసే నాయకులకు ఓటేయండి. ఇవాళ దేశంలో ఎవరైనా అదే చెప్తాను, హిందుత్వానికి పనిచేసే నాయకులకి ఓటేయండి. యాజ్ అ హిందూగా నేను అదే కోరుకుంటా కదా, హిందూ ధర్మం అది. మరి సో ఆడవై నేను మాట్లాడుతూ అనుకున్న నొప్పైతే నేను కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరి గురించో నేను చికోటి ప్రవీణ్ ఏడవైనా ఇడికెళ్ళే మాట్లాడుతాడు, ఇడికెళ్ళి మాట్లాడు, నచ్చితే వినండి, నచ్చకపోతే వినకూడదు. అంటే ఇది మీ ఎజెండానా బీజేపీ నా అంటే ఎజెండా హిందూ ధర్మం? నేను ధర్మరక్ష ఫౌండర్ మేడం. నేను ఒక ధర్మరక్ష అని నాది సంఘటితం, అవునా తెలుసు. ఐ హావ్ ఎన్ ఆర్గనైజేషన్, దాని మెంబర్. నల్గొండ పోయినా ఇట్లనే గట్టి స్పీచ్ కేసు అయింది. నేను ఖుషి అయిపోయినా నాకు మెడల్ వచ్చిందని. కేసు అయితే కేసులకు భయపడ్డాడు, హిందుత్వానికి పనిచేయలేడు. ప్రాణాన్ని తెగించే హిందుత్వానికి అని గోరక్షకులు కూడా ప్రాణాన్ని తెగించే బండ్లు ఆపుతారు. సో దానికి ఎవడో అనుకుంటే నేనేం చేస్తా? ప్రాబ్లం అయితే నేను రాకుండా నువ్వు చూసుకో, ఆ ప్లేస్కి రాకుండా ఇప్పుడు నీ ఎమ్మెల్యే నువ్వు అక్కడ గ్రిప్ ఉందనుకో, నీ ప్లేస్కి రాకుండా నన్ను ఆపుకుంటే నువ్వు ఆపుకో. నీ క్యాడర్ నీ కంట్రోల్ ఉంటే నాకు తెలిసి మరి ఏం ప్రాబ్లం అయింది ఆయనకు, నాకైతే ఏం తెలియదు. నాకైతే డైరెక్ట్ ఫోన్లో ఏం రాలే. అంటే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ పార్టీ ఇన్ఫర్మేషన్ కంప్లైంట్ ఇచ్చారు, ఈయన వచ్చి నాకు డ్యామేజ్ చేశారు. నేనేమో ఇట్స్ నాట్ మై పొలిటికల్ స్పీచ్, నాకు పొలిటికల్ స్పీచ్ కాదు. ప్లీజ్ మీరు చూడాలి తర్వాత. నిజంగా అంటే తెలంగాణ నుండి మీరు ఏపీకి వెళ్ళేసి మిమ్మల్ని అక్కడ ఆహ్వానించడం అనేది గొప్ప విషయం. స్వాగతం లభించింది. ఎందుకు లభిస్తుంది అండి? హోమామే నేను ఎన్నో హైదరాబాద్, నేను నా లైఫ్లో ఎప్పుడు పోలే ఆదోనికి, ఫస్ట్ టైం అయినా. ప్రజలు చూసినారు, ప్రజలకు నచ్చినాను, నిజాలు మాట్లాడుతున్నాము, ట్రాన్స్పరెన్సీగా మాట్లాడుతున్నాడు. స్టేజ్ పైన అక్కడ జరిగిన ఒక ఘోరాన్ని కూడా లేవనెత్తారు, టెంపుల్ లో గంట తీసేశారు అన్న విషయము. ఎవరు మాట్లాడడానికి భయపడుతున్నాడు? మనకు అన్యాయం జరిగితే గొంతెత్తి మాట్లాడాలి ఎవరికైనా సరే. ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఆ రోజు దాని గురించి ఏం మాట్లాడారు అనేది. ఒక సందర్భంలో ఒక మసీదుకి డిస్టర్బెన్స్ అవుతుందని మన గుళ్ళో గంట తీసినారు. దాని గురించి చెప్పిన గంట తీసిన చరిత్ర ఆదోనిలో ఉంది. మరి ఇంకెప్పుడు ఐకమత్యం అవుతారు? ఇవాళ మన ప్రార్థనా మందిరంలో మన ఫుల్ రైట్, గంట కొట్టుకునేది రైట్ మనకు ఫుల్ ఉంది. వాళ్ళకి ఎట్లయితే నమాజ్ చేసుకునే రైట్ ఉందో మనకు కూడా గంట కొట్టే రైట్ ఉంది, మనకు పూజలు చేసే రైట్ ఉంది. ఆడ ఎంత ఘోరంగా ఉందంటే హిందుత్వము, పుడితే హిందువుగా పుట్టాలని ఒక పాట పెట్టనిస్తలేరండి ఆడ సభలో కూడా. సభలో వాళ్ళు అక్కడ సభలో పెట్టే పాటలు ఉంటాయి కదా, సభలో పెట్టే పాట ఉంటాయి కొన్ని. రథయాత్ర అప్పుడు పెట్టనీయలేదు పోలీసులు. మరి నాకు విచిత్రం అవుతుంది, మరి మన ఇండియాలోనా పాకిస్తాన్లో ఉన్నమ్మా పుడితే హిందువుగా పుట్టాలిరా అని ఒక పాట ఉంటుంది. దాంట్లో ఏం తప్పు ఉంది? హిందువుగా పుట్టాలి అని మేము అనుకుంటున్నాము. అందులో వేరే మతాన్ని కొన్ని కిచ్చపరచుకుంటా ఏం లేదు. ఆ సాంగ్ సూపర్ హిట్ సాంగ్ అది. అదే హిందువునని జీవించు, హిందువుగా గర్జించు అనేది మెయిన్ స్లోగన్ అన్నమాట. ఆ పాట పెట్టొద్దు అంటారు. ఇంతకంటే అన్యాయం ఏముంది? భారతదేశంలోనే ఉన్నాం కదా. ఎందుకు అంటే భారతదేశంలోనే ఉన్నాము, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. సెక్యులర్ డాగ్స్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ సెక్యులర్ డాగ్స్, సెక్యులర్ కుక్కలతోటి. ఈ సెక్యులర్ కుక్కలని అడుగుతున్నా నేను. నీకు సెక్యులరిజం ఉన్నప్పుడు పర్వాలేదు, అది నీ ఒపీనియన్, పర్సనల్ ఒపీనియన్. హిందూ, ముస్లిం, ఇసాయి, సిక్ అందరూ ఒకటే. ఒక ముస్లింకి సంబంధించో ఒక క్రిస్టియన్కి సంబంధించో ఇష్యూ జరిగినప్పుడు నువ్వు రియాక్ట్ అవుతావు కదా, మరి ఒక గుడిపై దాడి జరిగినప్పుడు ఏడికి పోయినవరా అని అడుగుతున్నాను. ఒక ధర్మంపై దాడి జరిగినప్పుడు ఏడికి పోయినావు సెక్యులర్ అడుగుతున్నాను. ఒక మా దేవతలని మా వెంకటేశ్వర స్వామి సుప్రభాతంపై మాట్లాడినప్పుడు ఏడికి పోయినావు? మరి పుట్టింది నువ్వు హిందువే కదా. గణేష్ నిమజ్జనం అప్పుడు కూడా కనీ విని ఎరుగని ఆంక్షలు హిందువులకే ఉంటాయి. పూజ చేయాలంటే ఆంక్షలు. ఇవాళ మనం ఇట్లుంటేనే మేము అలాంటి వాళ్ళు ఇంతమంది ఫైట్ చేస్తేనే ఈ పరిస్థితి. నాకెందని మనం ఇంట్లో వండుకుంటే రేపు ఇంట్లో మంత్రం చదవాలంటే పోలీస్ స్టేషన్ పోయి పర్మిషన్ లెటర్ తీసుకొని మంత్రం చదవాలి. ఎందుకు మరి ఇంత ఫైట్ చేస్తున్నప్పుడు హిందువులందరినీ ఏకతాటిపైకి ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇప్పుడు మారుతున్నారు, సమీకృతం అవుతున్నారు. ఇవన్నీ పెద్ద వ్యవస్థ. మెజారిటీని మార్చాలంటే చాలా టైం పడుతుంది. మైనారిటీలో ఒక రకంగా ఉంటుంది,
ఇలా అంత చిన్న పర్సంటేజ్ ఉన్న మైనారిటీలు మనం శాసిస్తే ప్రయత్నం చేస్తున్నారంటే రేపు మనం మైనారిటీలు అయితే మన బతుకులు ఏమవుతాయి? ఆల్రెడీ ఇండియాలో 2000 మండలాలు పైచిలకు మైనారిటీలు అయినా. ఒక కుక్క సెక్యులర్ కుక్క వచ్చి అడుగుతున్నాను, నువ్వు చాలా ఓవర్గా మాట్లాడతావన్నా, మైనారిటీలు అయితే ఏమవుతుంది అంటే, మైనారిటీలు అయితే ఏం కాదు, మన బంగ్లాదేశ్లో ఎట్లాంటి సంఘటనలు హిందువులపై జరిగినాయో మనపై జరుగుతాయి. చిన్నప్పుడు నేను చెన్నారెడ్డి గారి పీరియడ్లో కర్ఫ్యూ అయింది. ఓల్డ్ సిటీలో మా బంధువులు ఉంటారు, వాళ్ళ కిరాణా షాప్ పక్కనంతా ముస్లిం హిందూస్ అందరు బాగానే ఉంటారు. ముస్లిమ్స్ వచ్చి బావా అంటారు, బావమరిది అంటారు, అంతా కలుపులుగా ఇలా కిరాణా షాప్ కాబట్టి అందరు ఆల్మోస్ట్ మంచిగా ఉంటారు, క్రెడిట్లు ఇస్తారు. ఆ హిందూ ముస్లిం కొట్లాటలప్పుడు బావా అక్క బావ అనుకునేటోళ్ళు వచ్చి మా చుట్టాల అబ్బాయిని చంపేసినారు. ఓకే, పక్క ఇంటోళ్ళు. ఎంత రక్తం మరుగుతుందండి. పొద్దున్న దాకా మంచిగా ఉన్నావు, అక్క బావ అన్నావు, క్రెడిట్ తీసుకుంటావు వాళ్ళ షాప్లో, అన్నీ చేస్తావు. నీ మతానికి వచ్చే వరకు మతం మించి ఏం లేదని చెప్పి వీళ్ళు చంపేసినాం. అట్లా అంటే ఎవరు రేపు మన మైనార్టీలు అయితే అందరిని అంటలే నేను, నాట్ బ్లేమింగ్. అక్కడ ఆ రోజు ఆ ఉద్వేగానికి ఉన్మాదానికి లోనైన వాళ్ళ గురించి చెప్తున్నారు. ఎవరో ఒకరు చేసినందుకు అంటలేను. మన దాంట్లో మంచోళ్ళు కానీ నేను ఎప్పుడు చెప్పా, మన దాంట్లో కూడా చెప్తున్నారు. యా, నేనేమంటా అంటే ఐక్యమత్యం కావాలని చెప్తా. నువ్వు ఐక్యంగా లేని రోజు ఏం చేయరు. అలా ఐక్యంగా ఉంటేనే ఏమైనా సాధించుకోగలుగుతాం. ఎందుకంటే రీసెంట్ గా ఇవాళ మొన్న చంద్రాయన గుట్టల హనుమాన్ టెంపుల్ మీద దాడి జరిగింది, డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసి ఆడ బీజేపీ వాళ్ళు మా బీజేవైఎంలో 300-400 మంది పోయి గొడవ చేస్తే అక్కడ సీసీ కెమెరాలు పెట్టిస్తాము, కాంపౌండ్ వాల్ కట్టిస్తాము అని చెప్పి అక్కడ పోలీసు వాళ్ళు గొడవ కాకుండా గుడ్, వెరీ గుడ్ చేసినారు. ఇలా గుడి మీద ఎక్కడో చంద్రాయన గుట్టలు అయిందని మా కార్యకర్తలు మేము ఎవరం పోకపోతే ఏమవుతుంది? ఏం కాదు, ఇంకా దాడులు ఎత్తడే ఉంటాయి. ఇక్కడ దాడులు అవుతుంటే కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు ధ్వంసమైన ఆలయాల గురించి కావచ్చు, ఇలాంటి అంటే రక్షణ లేని టెంపుల్స్ గురించి కావచ్చు, లేకపోతే వాటి గురించి ఎందుకు బాధ్యత తీసుకోవట్లేదు? చిన్న వ్యవస్థ కాదు, ఇలా వేల సంఖ్యలో గుళ్ళు ఉన్నాయి. ధూప నైవేద్యాలు నోచుకొని గుళ్ళు, పురాతనమైన గుళ్ళు వేల సంఖ్యలో ఉన్నాయి. నేనేమంటా, ప్రతిదీ గవర్నమెంట్ పట్టించుకోవాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు ఈడ జరిగిన సంఘటన నేను కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా బ్లేమ్ చేస్తలే. ఎక్కడో లోపల ఉన్న గుడికి రేవంత్ రెడ్డి పోయి కాపలా కాస్తాడా? అక్కడ ఉన్న వాళ్ళు కాపాడుకోవాలి. స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేనేమంటా అంటే, ఈ దాడి జరిగినప్పుడు మీరు సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే, బాధ్యత ఎవడైతే నేరగాడు ఉండో, ఎవడైతే దాడి చేసిండో వాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటా నేను. వీళ్ళు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ వాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోరు. సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇంకో డేర్ చేస్తాడు. ఇవాళ సౌదీ కంట్రీస్లో ఒక రేపుకి రోడ్డు మీద తలకాయ తీసేస్తాం, ఆడ ఆలోచన కూడా రాదు. అంటే ఒక కఠినమైన వ్యవస్థ ఉంది, ఆడ కఠినంగా శిక్షిస్తారు గవర్నమెంట్. కానీ ఇక్కడ కూడా దాడులు చేస్తే లెట్ ఇట్ బి, గుడిపై అన్న మసీదు పైన ఎవరిపై చేయొద్దు. చేస్తే కఠినమైన చర్యలు ఉంటే ఒకసారికి 10 సార్లు ఆలోచిస్తాం. అటువంటి ఈ గవర్నమెంట్ అట్లాంటి చర్యలకు పాల్పడతలేరనే మేము యాంటీ. అక్కడ నుంచి ఆ గ్రౌండ్ లెవెల్ నుంచి ఆ ప్రక్షాళన దిశగా కేంద్రం ఎందుకు అడుగులు వేయలేకపోతుంది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మదన్ గుప్తా గారిది చాలా ఇంటర్వ్యూస్లో 30,000 దేవాలయాల్ని ధ్వంసం చేశారు అంటూ ఆయన లిస్ట్ చెప్తున్నప్పుడు, దాంట్లో మన పురాతన ఆలయాలు, మన చరిత్రను చెప్పే ఆలయాలు ఉన్నప్పుడు వాటి గురించి ఎందుకు మూడు పర్యాయాలు కేంద్రంలో బీజేపీ ఉంది, 30,000 దేవాలయాలు ఆయన చెప్పబట్టి 10 ఏళ్ళ ఆయన ఒక 15-20 years నుంచి ఆయన చరిత్ర గురించి చెప్తున్నారు. హిందూ దాంట్లో ఎంత ధ్వంసం అయ్యాయి, అప్పటి పాలకులు ఏం చేశారు, మనం ఎంత తగ్గున్నాము, మన తగ్గుండడం వల్ల మనకు జరిగిన నష్టం ఏంటి అని ప్రతిదీ అని చెప్పుకుంటూ వస్తుంటే ఈనాటికి కూడా ఆలయాల్ని పునరుద్ధరించలేదు. అది మీ మైనస్ కదా? 100 చెప్తాను నేను. ఇక్కడ దేవాదాయ శాఖ ఎందుకు ఉందండి? మేము వేసే డబ్బులు తట్టుకోనికుందా? దేవాదాయ శాఖ పట్టించుకోవాలి. ఇవాళ లక్షల కోట్ల రూపాయలు దేవాదాయ శాఖకి ఇన్కమ్. అవును, అవి తీసుకుపోయి వేరే మతాలకు పెడితే మాత్రం నేను నాలాంటి వాళ్ళు అయితే ఒప్పుకోరు. ఎందుకంటే మనం ఇప్పుడు మీరు ఉన్నారు, గుడిలో ఉండిలో 100 రూపాయలు ఇస్తారు, మీరు సెంటిమెంట్ తోటి వేస్తారు కదా. అవును, మీరు మసీద్కి వేయరు కదా, మీరు చర్చ్కి వేయరు కదా, వేసేది ఉంటే ఆడనే వేస్తారు కదా. మా డెవలప్మెంట్, మా ధర్మం డెవలప్మెంట్, మా గుడి గురించి, మా గోవు గురించి, పూజలు పురస్కారాలు వీటి గురించే కదా మనం వేసేది.
దారి మళ్ళిస్తారు డబ్బులు. చర్యలు ఎందుకు ఉండట్లేదు అది చర్యలు నేను ఇప్పుడు అదే అడుగుతున్న అందుకే విషయం. ఇప్పుడు సనాతన బోర్డు రావాలని ఒక డిమాండ్. కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో మరి భాజపా ప్రభుత్వం ఏదో ఉంది. నేను నా ఆలోచన పర్సనల్ ఒపీనియన్, సనాతన బోర్డు రావాలి. ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ గుడైనా సరే ఆ బోర్డు పరిధిలోకి రావాలి. స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండొద్దు. అదే వక్ బోర్డ్ కి సంబంధించి వాళ్ళ ఆస్తులు వాళ్ళ దగ్గరనే ఉంటాయి, Definitely వాళ్ళని గా. టచ్ చేయరు. హిందూ దేవాలయాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం దాని మీదకి వచ్చే సొమ్ము మీద అందరికీ అధికారం ఉంటుంది. అందరికీ అధికారం అది నేను 3 పర్యాయాలు ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది. ఎందుకని ఈ Definitely గా ఇప్పుడు ఈ demand- మీలాంటి వాళ్ళ ఆలోచనలు కావచ్చు, ఒక నిమిషం Yeah. మీలాంటి వాళ్ళ ఆలోచనలు కావచ్చు, హిందూ బంధువుల బాధ కావచ్చు, అరే మన వాయిస్ వినిపిద్దామన్నా మనకు స్ట్రాంగ్ గా అక్కడి నుంచి సపోర్ట్ రావట్లేదు, వీళ్ళు కూడా మతాల దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతున్నారు, వీళ్ళు ఓట్ల రాజకీయమే కదా వీళ్ళు చేస్తున్నారన్న దాన్ని ఎప్పుడు బీజేపీకి ఓట్ల ఆపాదించట్లేదు అంటారా? బీజేపీ ఎప్పుడు ఓటు రాజకీయం చేయదు. బీజేపీ ఇప్పుడు ఈ యొక్క దీనికి సనాతన బోర్డు అనేది కరెక్ట్. ఆల్ ఓవర్ ఇండియా ఉండాలి, వస్తుంది అంటారా? ప్రయత్నం చేయాలి. డెఫినెట్ గా ఇది పెద్దల దృష్టికి పోవాలి. వస్తుంది అంటారా? నాకైతే నమ్మకం ఉంది వస్తుంది. నేను స్ట్రైట్ క్వశ్చన్ అడిగాను, నాకు రాదు అది. నమ్మకం ఉంది. సాధ్యం కాదు. చూద్దాం, we will see. ఎందుకంటే మన ఏంటిది మీరు అన్నట్టుగా మన హిందువులకు జాలి, దయ, కరుణ, అయ్యో పోనీ అనే తత్వం ఉన్నంత వరకు అది ఎప్పటికీ రాదు. హోల్సేల్ ఉంటది, అదే అది ఎప్పటికీ రాదు, అందుకే చెప్తున్నాను అది ఎప్పటికీ రాదు, సాధ్యం కాదు. పోనీలే అని ఒకటి ఉంటది. అలాగే వాళ్ళు బతకడానికి వచ్చారు. బతకని ఎవడొద్దన్నాడు? పోనీలే గాలి ఉన్న గుడి కాడైతే మనం ఏం పోతాంలే, ఉదాసీనత అన్నమాట, ఉదాసీన వైఖరి. అలవాటై కోవా బన్ను ఇష్యూ ఐడియా ఉంది కదా, ఫుడ్ జిహాదీ అంటూ ముస్లింలను కించపరిచే విధంగా కొందరు వ్యక్తులు చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది వాదన తెర మీదకి రావడం, దానికి కూటమిలో ఉన్న కొందరు నేతలు సపోర్ట్ చేయడము, ట్వీట్లు చేయడము, కొందరి వాదన ఇంకో రకంగా ఉండడము, మేము కింది స్థాయిలో బాగానే ఉన్నాము, కేవలము వాళ్ళ ప్రాపకం కోసము, వాళ్ళు హైలైట్ అవ్వడం కోసం కొంతమంది దీన్ని తప్పుదారి పట్టిస్తున్నారు అనేసి అంటున్నారు. కోబర్న్ ఇన్సిడెంట్ గురించి ఫస్ట్ మీరు ఏమంటారు? ఇప్పుడు ఫుడ్ జిహాదీ అనేది జరుగుతుందా? ఎస్, ఫుడ్ జిహాదీ జరుగుతుంది. ప్రూఫ్ ఏమైనా ఉందా మేడం? సోషల్ మీడియా చాలు. వాడు ఉంచి ఇవ్వడము, పళ్ళ మనం తినే ఫ్రూట్స్, పూజలకి తీసుకెళ్లే హారాలు మోరి నీళ్ళల్లో డిప్ చేసి ఇవ్వడము, వందల సంఘటనలు చూసినాం. ప్రూఫ్ ఏంది? క్లియర్ కట్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఫుడ్ జిహాదీ జరుగుతుంది, లవ్ జిహాదీ జరుగుతుంది, మళ్ళీ హలాల్ అపార్ట్మెంట్స్ కేరళలో జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి, హిందువులపై కుట్ర జరుగుతుంది. మొన్న రీసెంట్ 2-3 months బ్యాక్ ఒక డాక్టర్ని పట్టుకురు కదా, టెర్రరిస్ట్ని, హైదరాబాద్. వాడు ఏం చేస్తున్నాడు? కెమికల్ తోటి, ప్రమాదకరమైన కెమికల్ తోటి హిందువులను మాస్ కిల్లింగ్ చేసే ప్రయత్నం చేస్తారు. దానికి ప్రూఫ్ అంటే క్లియర్ కట్ కనబడుతుంది. రకరకాల కుట్రలు జరుగుతున్నాయి, అందులో భాగంగా డెఫినెట్గా ఫుడ్ జిహాదీ జరుగుతుంది. సో ఆ కోవన్న ఆయన జెన్యున్గా ఉండొచ్చు. ఇప్పుడు ముస్లిమ్స్ అందరు షెడ్యూల్ ఉంటారు కదా, ఓకే, సో ఆయన జెన్యున్ ఉండొచ్చు. అండ్ డెఫినెట్గా ఫుడ్ జిహాదీ. ఇవాళ మీరు హిందువులందరూ వినాలి, ఎన్నో హోటల్స్లో ఇవాళ రంజాన్ సీజను, సిగ్గు లేకుండా హలీంలు తింటారు కదా, అందులో బీఫ్ కలుస్తుంది చాలా చోట్ల. మాటలు చెప్పడం వేరు, ప్రూఫ్ కానీ దాన్ని చూపించడం వేరు నిరూపించాలి కదా. కదా. 100% మరి పోవాలి, మరి పోయి ఫుడ్ టెస్ట్ అథారిటీలు పోయి చూడాలి. ఇప్పుడు అదే హలీము మనము వేరే దేశాలకు క్వాలిటీ మీరు నేను దాంట్లో పోయి ఎక్స్పర్ట్ కింద అందుకే నేను ఏమంటున్నా, ఇప్పుడు మీ ఛానల్ కదా, యూ హ్యావ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఒక 50 centers నుంచి హలీం ఆ డబ్బులు నేనిస్తా, హలీం కలెక్ట్ చేయండి, తీసుకెళ్ళి మన ల్యాబ్స్ లో ఇవ్వండి. ఫుడ్ ఎవరైతే వెరిఫై చేస్తారో ల్యాబ్ ఇవ్వండి. ఛాలెంజ్ చేస్తారు, 25-30% మీకు బీఫ్ కలవలేదని చెప్తే మీరు ఏదంటే అది చేస్తారు. హలీంలో బీఫ్ కలుస్తుంది డెఫినెట్ గా. మటన్ అని ఏమంటారు, ప్యూర్ మటన్ ఉండదు అది. మేడం నేను ఓల్డ్ సిటీలో పెరిగిన, ఐ నో వాట్ దే విల్ డూ. వాళ్ళు ఎంత ఎక్స్టెండ్ చేయగలుగుతారో ఐ నో. వాళ్ళకి అగ్మార్క్ సర్టిఫికెట్ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు కదా మరి. సర్టిఫికేట్లు మేడం, పాలల్లో కల్తీ పాలే తయారు చేస్తున్నారు, ఫర్టిలైజర్స్ తోటి పాలు తయారు చేస్తున్నారు. ఇంకా ఇది పెద్ద విషయమా? 100 కిలో మటన్లో 50 కిలోల బీఫ్ కలిపితే ఏం పెద్ద విషయం? ఏం పెద్ద విషయం మేడం అది? మీరు చూస్తారా? రెడ్ మీట్, ఇట్ ఈస్ ఎ రెడ్ మీట్. యూ కాంట్ ఈవెన్ ఐడెంటిఫై ఇట్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్స్ గో ఫర్ ల్యాబ్, టెస్టింగ్ ల్యాబ్కి వెళ్తే కానీ యూ కాంట్ ఐడెంటిఫై. వాళ్ళు కొందరు జిహాద్ చేస్తారు ఇందులో, కొందరు లాభాల గురించి, ఎందుకంటే మటన్ రేట్ కంటే కూడా బీఫ్ రేట్ చాలా తక్కువ రేట్ కాబట్టి లాభాల గురించి చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే మనం అపవిత్రం అవుతున్నామా లేదా చెప్పండి.
ఎక్కువ శాతం తింటుంది కూడా మనోళ్ళే హిందువులే. వాడు రంజాన్ రాకముందే ఉండా కొడుకులు పోయి ఆడ వెయిట్ చేస్తుంటారు. రాకముందుకే ఎప్పుడు వస్తుంది రా, వాళ్ళకి కూడా అంత ఆతృత ఉండదు, వీళ్ళకి ఉంటుంది ఆతృత. ఒక చిక్కోటి ప్రవీణ్ ఒక్కడే ఆరాటమే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ కాదు కదా కాదు మరి. కాదు కాదు చికోటి ప్రవీణ్ లాంటి 1,00,000 మంది కావాలి. మరి తయారు చేస్తున్నారు అలాంటి వాళ్ళని. ట్రై చేస్తున్నా, ప్రయత్నిస్తున్నారు. అట్లీస్ట్ ఇంతకుముందు ఈ 3 yearsలో నేను ఫోన్ మాట్లాడుతుంటే, నేను ఫోన్ చేస్తే చాలా మంది జై శ్రీరామ్ అంటారు, హలో అంటలేరు, జై శ్రీరామ్ అంటున్నారు. జై శ్రీరామ్ అంటారు. చాలు అట్లీస్ట్ కొంచెం మార్పు వచ్చింది. మార్పు వచ్చింది. ఓవర్ నైట్ ఎట్లయితుంది మేడం మార్పు? ఈ మిరాకిల్ అవుతుందా? మీరు మారుతారా ఓవర్ నైట్? చాలా సంవత్సరాలు మీరు హిందువేగా, మీరు మారుతారా? మీరు అలీం తింటారా? తింటాను. ఇప్పుడు జాగ్రత్తగా తినండి, ఎక్కడ తింటారా? ఇప్పుడు జాగ్రత్తగా అంటే ఎలా Of course, ఇక్కడ కనిపెడుతున్నారు? అండర్లైన్ ద పాయింట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో బయట ఫుడ్ తినట్లేదు. ఎందుకు తినట్లేదు? క్వాలిటీ ఉండట్లేదు, ఏ, ఎక్కడ క్వాలిటీ proof మెయింటైన్ ఉంది? Proof చేయట్లేదు ఏంది? అనేది. Proof ఏంది? అంటే వెళ్ళి వాళ్ళ కిచెన్ లో చూస్తున్నాను, మీరు అన్హైజీనిక్ గా. పోయి చూసిరా? నేను చూసాను, అన్హైజీనిక్ గా ఉండడం చూసి ఎన్ని కిచెన్స్ లో చూసినారు? ఒక 5 కిచెన్స్ లో చూసాను నేను. ఎందుకు పోయినారు మీరు లోపలికి? నేను షూట్ పర్పస్ లో వెళ్ళాను, తెలుసుకోవాలనే. ముందు కోసము. ఆ ముందు నేను షూట్ చేస్తానండి, వెళ్ళి చూసిన తర్వాత అమ్మా ఇలాంటి కిచెన్ లో వంట చేసి ప్రూఫ్ అయినాకనే మీరు మానేశారు. మానేశాను. అవును, ఇట్లనే ఇది కూడా ఫుడ్ జిహాద్ ప్రూఫ్ మీ సోషల్ మీడియాలో మీలాంటి జర్నలిస్ట్లో చేసి చూపిస్తేనే తెలుస్తుంది, నిజాలు బయటకు వస్తాయి. అసలు చిక్కోటి ప్రవీణ్ బిజినెస్ మ్యానా, హిందూ ధర్మ పరిరక్షకుడిగా, లేకపోతే పొలిటీషియన్? ధర్మరక్షణ ఫౌండేషన్ స్థాపించారని చెప్పారు వారు. అంటే ఫస్ట్ మామూలుగా చిక్కోటి ప్రవీణ్ తెలుగు రాష్ట్రాలకు ఒక బిజినెస్ మ్యాన్ గా తెలుసు, తర్వాత హిందూ ధర్మాన్ని తలకెత్తుకున్న వ్యక్తిగా తెలుసు, ఆ తర్వాత పొలిటీషియన్ గా తెలుసు. ఈ మూడింటి మీ ముందర పెడితే ఏది చూస్ చేస్తారు? ధర్మం, ఇంకా డౌటే లేదు. హిందూ ధర్మం ఫస్ట్, అదే తర్వాతనే ఏదైనా. నా మెంటాలిటీ స్టాంప్ మీ మీద వేరు కదా. ఉన్నాయి. ఏమన్నా లంగలమా దొంగలమా, ఏమన్నా ఇల్లీగల్ పనులు చేసినామా, లైసెన్స్ ఉన్న వ్యాపారం చేసినాము. మీరు అడుగుతారు యాజ్ ఎ జర్నలిస్ట్ గా, మీరు అడిగినా అడగకుండా ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేసారు. అది వాస్తవం, అది 100% ఒప్పుకుంటారు కదా. సో ఫస్ట్ ధర్మమే, సెకండరీ ఏదైనా కూడా సెకండరీ. నా ముందే నా మెంటాలిటీ కొంచెం డిఫరెంట్. ఫస్ట్ వచ్చి తిక్క వ్యక్తి అని విన్నాము, నిజంగానా? తిక్క తెప్పిస్తారు. కానీ దానికో లెక్క ఉందని. సార్ బాగా చెప్పారు, తిక్కకు లెక్క ఉంది. దానికో లెక్క ఉంది. తిక్క అంటే మేడం మనం కెలుకోవద్దు, ఏదైనా మైండ్ లో ఫిక్స్ అయితే ఇక దాని మీదే ఉంటుంది. 24/7 దాన్నే ఆలోచిస్తుంది. ఆడ 100 కోట్ల లాభం వస్తే కూడా పక్కకు పెట్టేస్తుంది. ఫస్ట్ దీన్ని అంతు తేల్చాలి. ఓకే, దీని హిందుత్వం గురించి అంతు తేల్చడం చాలా కష్టమైన విషయం. అది అంతులేని సముద్రం కాకపోతే అది. ఒక ప్రభావితం చేయగలుగుతామని ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే మీ ఇంట్లోనే ఎందుకయ్యా మనకి ఇవన్నీ, ఒక్కడి నీ ఆరాటము ఏం మార్పు తీసుకొస్తుంది అందరూ అట్లనే అపోజ్ అనుకుంటే ఎట్లా? చేశారు ఇంట్లోనే. ఇవాళ శివాజీ మహారాజు ఒక్కడి ఆరాటం ఎందుకు అనుకుంటే ఇలా హైందత్వం ఎట్లుండేదా? ఆయన ఒక్కడు అనుకుంటే హైందత్వం, బాల్ ఠాకరే లాంటి వ్యక్తులు అనుకుంటే మరి హైందత్వానికి ఎంత ప్రమాదం. నీకెందుకు అనుకుంటే కాదు, మనకే కావాలి. ఒక్కరి నుంచే మార్పు రావచ్చు. అట్లా చాలా మంది ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు ఇవాళ. వాళ్ళని కూడా ఆదర్శంగా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. అందరు ప్రయత్నం చేయాలి. యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు కూడా ప్రయత్నం చేయాలి, మీరు కూడా ప్రయత్నం చేయాలి యాజ్ ఎ జర్నలిస్ట్. అది బాధ్యత, అది మా బాధ్యత, మాకు సామాజిక సంబంధించి బాధ్యత అది. మా ధర్మానికి సంబంధించి స్వామీజీలతో కావచ్చు, అలాగే ఇటుది సైన్స్ పరంగా కూడా మన హిందూ ధర్మంలో కొన్ని ఎందుకు వచ్చాయన్న విషయాన్ని మా పరంగా మా బాధ్యతగా మేమంటే ప్రతి ప్రజలకు మంత్రం educate కావచ్చు, చేయండి. ప్రతి పూజ మారుతారు. కావచ్చు. ఇట్లాంటి ఫుడ్ జిహాద్ ఈ విషయాలు ఉంటే కూడా మీరు ముందు చూపించండి. ఇప్పుడు కోవాబాన్ అతను చేసిండని నేను చెప్పా, కానీ గతంలో చాలా జరిగినాయి, జరుగుతున్నాయి, ఇంకా ఘోరంగా జరగబోతుంది. సో మనం అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ ఆయన దగ్గర కొన్నారు, ముస్లిం దగ్గర కొన్నారు, ఇబ్బంది అని అంటారు కదా మేడం. ఇలా కేరళ లాంటి రాష్ట్రాలలో హలాల్ అపార్ట్మెంట్ అవుతుంది. యూనో మీనింగ్ ఆఫ్ హలాల్ అపార్ట్మెంట్? ఒక అపార్ట్మెంట్ కడుతున్నారు. అపార్ట్మెంట్ కట్టనీకి సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్, ఎగ్జాంపుల్ బ్రిక్స్ కానీ, సిమెంట్ కానీ, స్టీల్ కానీ, ఏదున్నా ఇల్లు కట్టనీకి ఏదైతే మెటీరియల్ ఉంటుందో దట్ హ్యాస్ టు బై ఫ్రమ్ దర్ సేమ్ కమ్యూనిటీ. బయట హిందువుల దగ్గర కొనొద్దు, క్రిస్టియన్స్ దగ్గర కొనొద్దు, వాళ్ళ కమ్యూనిటీ దగ్గరనే కొనాలి. ఆ వర్క్ చేసేటోడు వాళ్ళ కమ్యూనిటీ అయి ఉండాలి, కన్స్ట్రక్షన్ లేబర్తో సహా, ఇంటీరియర్ అన్న ఎవ్రీథింగ్. తర్వాత అది అమ్మే వాళ్ళు వాళ్ళే కాబట్టి కొనేవాడు కూడా వాళ్ళ కమ్యూనిటీకే అమ్ముతారు. మరి ఇది కుట్రనా కాదా హిందువుల పైన అడుగుతారు. అది ఎంతవరకు సేమ్ explain హిందువులు అవుతుంది అది?
ఎంతవరకు సస్టైన్ ఒక బాంబు వేస్తా 10 మంది వస్తారా 1000 మంది వస్తారా అనేది పక్కన పెడతా కానీ బాంబు వేయటం పడ్డదా అనేది- లేదా బాంబు పడిందా లేదా, వేసామా లేదా, రేపు సక్సెస్ కావచ్చు. ఉమ్. ఇవాళ సేమ్ ఎంత హిందువులు భాగం ఉంది వినండి సక్సెస్ అవ్వడానికి ఎంత భాగం ఉంది వినండి. మనం మేడం నేను కంప్లీట్ చేయండి. ఇవాళ సేమ్ హిందువులు కూడా అదే ధోరణితో వస్తే వాళ్ళు బతకగలుగుతారా? 85-86% హిందువులు ఉన్న దేశం. అదే నేను అంటుంది. కుట్ర చేసిర్రా లేదా? మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఒక బాంబు వేసిర్రు 10 మంది చచ్చిపోయారు కదా, మొత్తంకి ఏం ఎఫెక్ట్ అయింది అన్నట్టు మాట్లాడుతారు. అట్లా కాదు కదా, బాంబు బాంబే. ఒక్కడు చచ్చినా ఒక్కడు దెబ్బ తాకినా అది ఇల్లీగలే, అది హిందువులకి ప్రమాదమే. ఇది కూడా హిందువులకు ప్రమాదమే. హలాల్ అపార్ట్మెంట్లు కావా? ఇవాళ నేను అంటాను, మీరు మేడం మీరు హిందూ షాప్లో తప్పితే వేరే దగ్గర కొనొద్దంటే మీరు ఏమంటారు? ఇదేందండి కరెక్ట్ కాదని అంటారా లేదా? అవును. మరి ఇది కరెక్టా? ఇది కూడా కరెక్ట్ కాదు కదా. ఇంకా కుట్రలు వస్తున్నాయి, మనకు ఊహించని కుట్రలు వస్తున్నాయి, రాబోతున్నాయి. ఏంటి అవి? వస్తాయి ఇట్లనే చాలా రకరకాల కుట్రలు వస్తాయి. కొన్ని చెప్పని ఉంటాయి. చెప్తేనే కదా హిందువులు కూడా అలర్ట్ అయ్యేది. మేడం ఇవన్నిటికీ మనము తిప్పి కొట్టాలంటే ఒకటే మంత్రం, ఐక్యమత్యం మన బలం. ఐక్యంగా లేకపోతే మాత్రం ఇవాళ రాను రోజులలో మనం సస్టైన్ కావడం మాత్రం చాలా కష్టం. ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడు మీ వాదము మీ ధర్మము అది యాజ్ యూజువల్. ఈసారి ఇంకా డోస్ పెరిగింది, క్లియర్ కట్గా కనిపిస్తుంది. కమింగ్ టు తెలంగాణ పాలిటిక్స్ ఏంటి గోల్ ఏంటి? ఎందుకంటే నేను గతంలో మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా ఓపెన్ ఛాలెంజ్ చేశాను. 8కి మించి మహా అంటే 10కి మించి మీ వాళ్ళు గెలవరు అని అంటే లేదు 40 ఎమ్మెల్యేలు మేము గెలుస్తాము అనేసి అని అన్నారు. మీరు బీజేపీ బీఆర్ఎస్ నుంచి వచ్చారా, మమ్మల్ని డ్యామేజ్ చేయడానికి వచ్చారా అంటూ 1-to-1 డిస్కషన్ కూడా ఓరావరిగా మనకు జరిగింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే 10 మాత్రమే గెలిచారు. ఎంపీకి వచ్చేసరికి కేంద్రం ఎఫెక్ట్ మీ మీద పడింది. బట్ ఇప్పటికీ కూడా బీజేపీ బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేయట్లేదు అనేది మీ బీజేపీ కోర్ కార్యకర్తల నుంచి వస్తున్న వాదన. దీని గురించి ఏమంటారు? చెప్పినారు కదండి, ఓవర్ నైట్ మిరాకిల్స్ పాలిటిక్స్ కాదు. వినండి మీరు అడిగారు కదా, మీరు అన్నదాన్ని నేను చెప్తాను. ఓవర్ నైట్ కాదు, రాష్ట్రం తెలంగాణ ఏర్పడి 3 ఎలక్షన్స్ అయ్యాయి. ఓవర్ నైట్ కాదు, 3 ఎలక్షన్స్. 3 ఎలక్షన్స్ నుంచి బీజేపీ ఆరాటం పోరాటం తప్పితే ఫలితం లేదు. మాకు ఒకటే సీట్ ఉండే ఫస్ట్ లా, ఇప్పుడు 8 సీట్లు అయినాయి. ఎంపీలు కూడా మాకు 8 అయినారు. 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇవాళ ఎంపీలు 17లో 8 ఉన్నాం మేము. కాంగ్రెస్ 8, 0. గుడిసిన వరకు ఉంది, బీఆర్ఎస్కి ఉంది. ఒకడు ఉన్నాడు అందులో. సో డే బై డే రిజల్ట్ పెరుగుతుంది. సో కమింగ్ ఎలక్షన్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో డెఫినెట్గా మేము సవరించుకుంటూ ప్రజలకు మాత్రం డెఫినెట్గా దగ్గర అవుతాం. కొత్తగూడెం లాంటి ప్లేస్లో 0 ఉన్నది మాకు. మొన్న గెలవడం జరిగింది. అక్కడ కూడా వరంగల్లో గెలిచినాం. నల్గొండల కమ్యూనిస్టు డిఫరెంట్, ఆడ వాతావరణం వేరే ఉంటుంది. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఆ ఫీలింగ్ ఉంటుంది. అక్కడ కూడా మేము కొన్ని సీట్లు గెలవడం జరిగింది. సో డెఫినెట్గా ఈ 2 ఇయర్స్లో ఇంకా ఫాస్ట్గా చేసుకొని ఎన్ని సీట్స్ అయితే బైఫరికేషన్ ఉందా లేదా ఇంకా క్లారిటీ లేదు. మంచి స్థానం ఒక రాష్ట్రంలో పాలించే స్థానంలో మాత్రం డెఫినెట్గా వస్తామని ఒక దృఢ విశ్వాసంతో ఉన్నాం. నేను ఇందాక అన్నట్టుగా ఇప్పటికీ కూడా నేతలు ఉన్న 8 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక తాటిపైకి రాలేకపోతున్నారు. అట్లా ఏం లేదు. మొన్న కామారెడ్డి ఇష్యూ అయింది, అందరు నేతలు పోయినారు కదా. ఒక తాటిపై రాకపోతే అందరం ఒక ఐక్యమత్యంగా అయితే ఉన్నాం కదా. ప్రతి ఒక్క నేత స్పందించి పోయారు, హౌస్ అరెస్ట్లు అయినాయి, మన కొందరు నాపడం జరిగింది, అన్ని జరిగినాయి కదా. అట్లేం లేదు. బీజేపీలో బద్నాం చేసే కుట్రలు చాలా ఉంటాయి బయట వాళ్ళు. బీజేపీ నుంచి వస్తున్నాయి అనేది, ఎందుకంటే దిశానిర్దేశం లేదు, అధ్యక్షుని పట్టించుకోవట్లేదు, ఎవరి వర్గం వాళ్ళది. రామచంద్రరావు గారిని పట్టించుకోలేదు అనేది ఉట్టి మాట, బేకార్ మాట. అది డెఫినెట్ గా ఆయన ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్. మా బీజేపీలో చెప్పినా కదా మేడం, ఎవరిని పైన అపాయింట్ చేసినా మేము వారు మా లీడర్గా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే డిసిప్లిన్ ఉంటుంది మేడం. ఎండ్ ఆఫ్ ది డే డిసిప్లిన్ ఉంటుంది. అది సరే ఎక్కడో అక్కడక్కడ చెదురుముడు సంఘటన జరుగుతాయి, అది వేరే విషయం. కంపేర్ టు అదర్ పార్టీస్ 90% యాక్యురసీ, డిసిప్లిన్ ఉంటుంది. జిల్లాలోకి వెళ్ళినప్పుడు బీజేపీకి స్ట్రాంగ్ క్యాడర్ ఏది ఉందంటే యూత్. కానీ ఆ యూత్ ని మీరు ఒడిసిపెట్టుకోలేకపోతున్నారు. వాళ్ళకి సరైన మార్గాన్ని చూపించే నాయకుడు జిల్లాల్లో ఉండట్లేదు అనేది యూత్ నుంచి వచ్చిన మేము క్యాంపెయిన్ చేసినప్పుడు ఒకరు ఒక చోట 2 చోట్ల ఏమన్నా
నాయకత్వ లోపమైన ప్రాబ్లం ఉంటే దాన్ని నేను చెప్పేది అదే, ఈ 2 yearsలో అక్కడ ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో జస్ట్ వీళ్ళు సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. భాజపా అధికారంలోకి వస్తే తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఎవరైతే సరిపోతారని మీరు అనుకుంటున్నారు? నేను మా అధిష్టానము మిరాకిల్స్ చేస్తుంది. సో ఎవరు అనేది నేను చెప్పలేను. ఎవరైతే బాగుంటుంది మీకు వ్యక్తిగతంగా నాకు ముఖ్యమంత్రిగా వ్యక్తిగతంగా మా సెంట్రల్ ఏది నిర్ణయిస్తే వాళ్ళనే ఫాలో అవుతాం. వాళ్ళకంటే ఎక్కువ మాకు తెలియదుగా. ఎట్లా ఉంటారు మా ముఖ్యమంత్రులు చూసిరు కదా, మిరాకిల్ ఎవరు ఊహించిన వాళ్ళు వస్తారు. మా నేషనల్ ప్రెసిడెంట్ ఎవరైనా ఊహించిర్రా? నితిన్ నబీన్ చాలా డిఫరెంట్ ఉంటుంది ఆడ. డబ్బులు పలుకుబడి చూడరు ఆడ, ఎఫిషియన్సీ చూస్తారు. ఎవడైతే హానెస్ట్ ఉన్నారో అది చూస్తారు. చిన్న కార్యకర్తను తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తారు. సో ఎవరన్నా కావచ్చు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ఒక చిత్రం ఎలా ఉంటుందని ఇప్పుడు మీకున్న రాజకీయ అనుభవంతో ఒకసారి గెస్ట్ చేస్తే ఏం చెప్తారు? మాకు అయితే బాగుంటుంది. ఇప్పుడు ఏవైతే డివిజన్లు అయినాయో రేవంత్ రెడ్డి గారు పెరిగినాయి కదా. ఇప్పుడు మూడు అయినాయి కదండి, 3 మేయర్లు అవుతారు. ఒకటైతే క్లియర్ కట్ అర్థమవుతుంది, ఎంఐఎంకి ఇద్దామనే ఒక దురాలోచనతోటి రేవంత్ రెడ్డి కుట్ర పండినారు. ఎందుకంటే ఎంఐఎం అయినా కాంగ్రెస్ అయినా ఒకటే, నో డిఫరెన్స్, సపరేట్ ఉంటారు అంతేగాని. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలో వస్తే వాళ్ళు అట్లనే ఉంటారు. వీళ్ళు ఏంటంటే ముగ్గురు క్రీమ్ బిస్కెట్ అంటారు కదా, ఇటో బిస్కెట్ ఉంటుంది, ఇది ఎంఐఎం, ఇది కాంగ్రెస్, ఈ బిస్కెట్ బీఆర్ఎస్, ఆ క్రీమ్ వచ్చేసి ఎంఐఎం. సో వాడు గోడ మీద పిల్లి ఓఐసి, ఎక్కడ అధికారం ఉంటే అటు జంప్ అయిపోతాడు. లైవ్ ఎగ్జాంపుల్, అసలు బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని పట్టించుకోలేదు, కాంగ్రెస్కి వేయాలని చెప్పాడు. మరి పట్టించుకున్నప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు పట్టించుకోలేదు. మరి నువ్వేం బీకినవరా? అప్పుడు నువ్వు బీఆర్ఎస్ తోటే ఉన్నావు కదా, మరి పట్టించుకోవట్లేవు. మరి నీ కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ వాళ్ళు డెవలప్ చేస్తలేరని మరి ఫైట్ చేసి డెవలప్ చేపించచ్చు కదా జూబ్లీహిల్స్. అంటే ఉట్టి అయ్యాల వాళ్ళ అధికారంలో లేరు కదా, వీళ్ళది. మళ్ళీ వాళ్ళ అధికారంలో వస్తే మళ్ళీ అటు పోతారు. సిగ్గులేని పుట్టుబడి బంద్. తీసుకునేటోళ్ళకి ఇంకా సిగ్గులేదు, యాక్సెప్ట్ చేసిన కొడుకులకి ఇంకా సిగ్గులేదు. సపోజ్ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వాళ్ళు మళ్ళీ ఇలా సంకలనం నాకుతారు. అంటే మొత్తం శరం తప్పి సిగ్గులేని పాలిటిక్స్ చేసేటోళ్ళు ఈ 3 పార్టీలు. ఇవన్నీ మాట్లాడితే నేను మాట్లాడిన నచ్చావు జనాలు, ప్రజలకు నచ్చాయి, లీడర్లకు నచ్చావు. తప్పిన పార్టీ తోటి బీఆర్ఎస్ తోటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు ఉంటది, అండర్ గ్రౌండ్ లో జరుగుతున్న ఒక ఇప్పుడు నేను చెప్తా మేడం, వాళ్ళు ఎంఐఎం తోటి కలిసి ఉంటే మాకు శత్రువే బీఆర్ఎస్ ఎవరైనా సరే. ఒకటి ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎంఐఎం ఎప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళతో ఉంటది అంతే. ఇక్కడ అది అంటకాగుతుంది, అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు సపోజ్ వాళ్ళు చెప్పలేం కదా, ఎంఐఎం వాళ్ళకి సిగ్గుచరం ఏం లేదు. సో ఎప్పుడు ఎవరినైనా పోయి వీళ్ళు నాకొచ్చు, సో అది మనం చెప్పలేము. వాళ్ళు ఒకవేళ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటంటే మాత్రం నాకు తెలిసితే ఇంకా వాళ్ళంతా వర్స్ట్ ఎవరు ఉండరు. తిట్టుకున్నారు కదా గత ఎన్నికలది ఏ రేంజ్ లో ఫైట్ జరిగింది అనేది చూసాం. మొన్న మున్సిపల్ ఎన్నికల వరకు కూడా డి అంటే డి అని పరిస్థితులు చూసాము. మళ్ళీ అలియన్స్ అని అంటే అందరి నేతలు కలిసిపోగలుగుతారా? అందరూ ఎట్లా కలుస్తారు మేడం, కలవలేరు. కొందరికి ఉంటాయి కదా మనసులలో గాయపడ్డ వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మా లాంటి వాళ్ళు. మీరు కూడా వన్ ఆఫ్ ద పార్టీ కదా. అదే అంటున్నా, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేను శివాజీ స్టాచ్యూ ఇష్యూ అయినప్పుడు నా మీద రకరకాల కుట్రలు చేశారు. అదొకటే కదా, వెపన్స్ దాని మీద కేసులు పెట్టి అన్ని ఉంటది కదా మేడం. కానీ ఎండ్ ఆఫ్ ది డే చికోటి ప్రవీణ్ ఒక్కడే కాదు కదా బీజేపీ మహాసముద్రం, అందులో చిన్న నీటి బొట్టు మేము. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జిహెచ్ఎంసీకి ఎఫెక్ట్ చూపించమంటారా? దేనికి? 3rd ప్లేస్ లో ఉంది కాబట్టి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అన్న ఒక వాదన స్ట్రాంగ్ గా వినిపించినప్పుడు మున్సిపల్ ఎలక్షన్ తర్వాత మనం మీటింగ్ పెట్టుకుందాం, ఇంటర్వ్యూ పెట్టుకుందాం. ఎన్ని సీట్స్ వస్తాయి మున్సిపల్? అంటే తెలియదు మేడం, 300 సీట్స్ ఉన్నాయి. మంచి ఫిగర్ తోటి వస్తాం, మేయర్లు వస్తాం అని చెప్పి నాకు నమ్మకం, పూర్తి విశ్వాసం ఉంది. మేయర్ అలియన్స్ తో ఉంటే బీజేపీకి అలియన్స్ వాస్తవంగా బీజేపీకి
వాళ్ళకి అవసరమా మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నారు అది అనుకుందాం. పెద్దలు నిర్ణయిస్తారు. అదే అడుగు. సరే బీజేపీకి అవసరం లేదు, వాళ్ళకి కేసులు ఉన్నాయి కాబట్టి సరే ఇక్కడ ఏంటిది కేసులు ఏమున్నాయి, కవితమ్మ మీద ఉన్నాయి, వాళ్ళ మీద ఏం లేవు కదా. ఏది? కాళేశ్వరం దానికి సంబంధించి నడుస్తుంది కదా, మన రేసు కార్ రేస్ అది నడుస్తుంది, ఫోన్ ట్యాపింగ్ ది నడుస్తుంది. అంతో ఇంతో అక్కడ కొంత తగ్గారు కాబట్టి బీజేపీ నుంచి బీఆర్ఎస్ వాళ్ళకి సపోర్ట్ వస్తుంది కాబట్టి కొంచెం ముందుకెళ్ళట్లేదు. ఆ కేసుల గురించి వస్తే మా వాళ్ళు ఏం దగ్గర తీసుకోరు. ఒకవేళ కేసుల గురించి వస్తే దాని నాకు అసలు క్లారిటీ లేదు. నాకు ఆ విషయంలో, పొత్తుల విషయంలో నాకు ఎలాంటి క్లారిటీ లేదు. ఇటు హిందూ ధర్మం అనేసి రాజకీయంగా మీరు లాస్ అయిపోతున్నారు. ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్ కి ఉండే ఒక బలం అనేది ఆబ్వియస్ గా ఒక రూల్ చేసే ఒక పొజిషన్ వస్తుంది. మీరు దాన్ని రీచ్ అవ్వడానికి ఇది అడ్డమైపోతుంది అనేది ఎప్పుడు అనిపించట్లేదా? నాకు అనిపిస్తుంది. ఒకవేళ అది అడ్డం అయితే కూడా నాకేం ప్రాబ్లం ఉందా? రాజకీయమా హిందూ ధర్మమా అంటే ధర్మమే అని చెప్తే క్లారిటీ ఉన్నా నేను. రేపు ఎమ్మెల్యే అవ్వాలని కానీ మినిస్టర్ అవ్వాలని కానీ ఏం థాట్ లేదా? ఎందుకు ఉండదు? ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందా? ఏ ఎన్నికల్లో? జిహెచ్ఎంసీ ఎన్నికలు లేదు. జిహెచ్ఎంసీలో అసలు థాటే లేదు. మనకి ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఎక్కడ అంటే వస్తే ఎక్కడ నుంచి ఏం లేదు. బైఫర్కేషన్ అయ్యి మహిళలు కావాలి, ఇప్పుడు 33% మహిళా రిజర్వేషన్ ఉంది. సో క్లారిటీయే లేదు, ఏ క్లారిటీ లేదు. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా, ఎక్కడ పోయినా అంటే అడుగుతారు కదా, మీరు మా దగ్గరికి రావాలన్నా, మీరు మాతో పిలుస్తారు. అసలు ముఖ్యమంత్రి మీద పోటీ చేయమని పిలుస్తారు. అట్లా చాలా చోట్ల ఆంధ్రాలో పిలుస్తున్నారు మేడం. ఆంధ్రాలో అన్న నువ్వు ఆంధ్రాకి రా గెలుస్తావు ఖచ్చితంగా, ఆంధ్రాలో పాలిటిక్స్ రా అంటే అరే ప్రాంతీయ ఫుల్ ఉంటుంది రా బాబు, నేనేడు వస్తా, నా తెలంగాణలో కొంచెం పోటీ చేస్తాం, డెఫినెట్ గా పోటీ చేస్తా. ఒకవేళ హిందూ ధర్మం మాట్లాడొద్దు, తెలంగాణలో 2028 హిందూ ధర్మం మాట్లాడితే అవసరం లేదు, నువ్వు మా పోటీ చేయొద్దంటే ఓకే నో ప్రాబ్లం, హిందూ ధర్మమే మాట్లాడతాం, ఇంకెక్కువ మాట్లాడతాం. బీజేపీతోనే ఉంటారా? బీజేపీతో కంపల్సరీ 100%. ఇంకే పార్టీలు ఒకవేళ ఆహ్వానం మోదీ గారి ఫ్యాన్, అమిత్ షా గారి ఫ్యాన్ నేను. మళ్ళీ ఒకవేళ వేరే ఏదైనా పార్టీ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుండి అనుకుందాం, నీ హిందూ ధర్మానికి మేము ఫుల్ సపోర్ట్, వాళ్ళు పొద్దున్న కేసీఆర్ ఇట్లా పట్టీలు కడతాడు, దర్గాకెళ్ళి వచ్చినాయి, ఆయన ఎన్నడు చేస్తాడు మేడం? హిందువులపై కేసులు, అడ్డగోలు, మన గోరక్షకులపై కేసులు, హత్యాయత్నాలు చేసిన వాళ్ళు వాళ్ళు చేసే యాగాలు అన్ని కూడా హిందువులు పొందగాలు అన్నాడుగా, అవన్నీ ఎందుకు? కేసీఆర్ అన్నాడుగా చేస్తాడు. అది ఇప్పుడు చేస్తాడు, ఎలక్షన్ల ముందు చేస్తాడు. పిచ్చి హిందువులని, పాపం అమాయకమైన హిందువులని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. కట్టర్ హిందువులు నమ్మరు. మరో షర్మిల అంతేనా? రేవంత్ రెడ్డి వదిలిన బాణం అంటున్నారు, నిజమేనా? ఉండొచ్చు. రేవంత్ రెడ్డి ఇలాంటి నీచ రాజకీయాలలో చేస్తాడు. పదవి గురించి ఏమైనా చేస్తారు. ఎందుకు రేవంత్ రెడ్డి అంటే కక్ష ఉందా? కక్ష లేదు, ఆయన ఒక ఫైటర్ గా ఇష్టం. కానీ ఇన్ని దాడులు జరుగుతుంటే ఒక్కరోజు కూడా స్పందించలే, ఒక్కరోజు కూడా స్పందించలేదే. హోంమంత్రి ఆయన దగ్గర పెట్టుకున్నాం, స్టిల్ కేసులు అయితేనే ఉన్నాయి. నా మీద కూడా కేసులు పెట్టినారు హిందుత్వం మాట్లాడితే, దాని గురించి స్పందించవే. కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన రెండింటికి తేడా చెప్పాలంటే ఏం చెప్తారు? తేడా ఏముంటది మేడం? ఏముండదు, ఇద్దరు కుమ్మేద్దామనే ఉన్నారు. కాకపోతే పాప వీళ్ళు కొంచెం డిసప్పాయింట్లో ఉన్నారు. ఎవరు? మన కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఏ పరంగా? ఏ పరంగా అంటే చాలా తినొచ్చు అని వచ్చిర్రు, డబ్బులు వాళ్ళంతా తినొచ్చు. ఆల్రెడీ మొత్తం మూటములో చదువుకున్నాడు ఆయన కేసీఆర్. వీళ్ళకి అప్పులు పెట్టిండు, వీళ్ళు 1,00,00,000 కోట్ల అప్పులు ఉన్నాయి అనుకుర్రు, 7-8 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఎవడ ముఖ్యమంత్రి చెప్తారా నాకు ఏడ కూడా డబ్బులు ఉడతలేవు, నన్ను చూస్తే చెప్పులు దొంగ లెక్క అనుకుంటుర్రు, ఏడవైనా పైసలు ఇస్తలేవు, ఎవడని చెప్తాడా? ముఖ్యమంత్రి అని చెప్తారా? ఓపెన్ గా చెప్తున్నాడు, నాకు డబ్బులు ఉడతలేవు, నాకు అప్పులు తెచ్చే ఇల్లేదని. వాళ్ళేమో కేసీఆర్ మాటలు మొత్తం మాయలే కదా. ఎన్నో ఏదో ఒకటి చెప్పాన్నా మోసం చేశాను, అవతలని అప్పులు తెస్తుండే. అప్పులు తెచ్చి మొత్తం మనిషికి నెత్తి మీద, మీకు కూడా 1,00,000 అప్పు ఉంది తెలుసా? ప్రతి ఒక్కరి నెత్తి మీద. సార్కి లేదు, ఎందుకంటే ఆంధ్ర కదా, మనకున్నది. ఓవరాల్ రేవంత్ రెడ్డి పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏం చెప్తారు? చెత్త పాలననే. ఇచ్చిన మాట అన్ని జూటా హామీలు. ఒక బస్ అని పెట్టి ట్యాక్సీలలో కడుపు కొట్టిండు, ఆటోలలో కడుపు కొట్టిండు, ఏడో కాపీ పేస్ట్ లెక్క ఆ తమిళనాడుకి వెళ్ళి తెచ్చి ఆ స్కీమ్ పెట్టిర్రు. కర్ణాటక ఫస్ట్ తమిళనాడు కూడా ఉండేది ఫస్ట్, తర్వాత కర్ణాటక. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ కర్ణాటక పెట్టారు. అవి కొత్తగా ఆడపిల్లల పెళ్లికి తులం బంగారం పెడతా అన్నాడు, 1.5-2 lakhs అయింది బంగారం. అయిపోయిందండి. వాళ్ళకి కూడా మోసం చేసిండు.
పింఛన్లు ఇస్తా అని ముసలోళ్ళని మోసం చేసిర్రు, ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి యువతను మోసం చేసిర్రు, సంటి పిల్లలని మోసం చేయలేదు. ఇంకా వాళ్ళకి ఓట్లేదు కాబట్టి ఓటు లేదు, ట్రై చేస్తాడు అట్లా, వెరీ టాలెంట్. వాళ్ళకి సంబంధించి ఏముంటుంది ఇంకా? ఏమో పాలల్లో ఏదో ఒకటి చెప్తాడు, ఏముంది నెక్స్ట్ ఎలక్షన్ చెప్తాడు ఇంటికి చిన్న పిల్లలకు పాల డబ్బా ఫ్రీ ఇస్తా అని చెప్తాడు. ఇప్పుడు అవే ఉచితాలని కదా, తమిళనాడులో కూడా మీ బీజేపీ నమ్ముకోబోతుంది. అట్లా కాదు, ఒక పద్ధతి బీజేపీ ఓవర్గా ఇయ్యదు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక బడ్జెట్ 1,00,000 కోట్లు అనుకో, ఒక 20% అప్పు తెచ్చో 1,20,000 కోట్లు, బడ్జెట్ 1,00,000 కోట్లు ఉంటే వీళ్ళు 10 లక్షల కోట్ల వాదాలు ఇచ్చేస్తారు. ఏం చేస్తావు, డబ్బులు నుంచి వస్తాయి? ఈ రెవెన్యూ తయారు చేయడానికి ఇలా హైడ్రా పెడతీవి, కూల కొడతీవి, బెదిరిస్తీవి, అడగోళ్ళు ట్యాక్సులు పెడతీవి. ఇవాళ రోడ్ ట్యాక్సులు, హైదరాబాద్ ఉన్నంత రోడ్ ట్యాక్స్, తెలంగాణలో ఉన్నంత రోడ్ ట్యాక్స్, కార్ ట్యాక్సులు ఎక్కడ కూడా ప్రపంచంలో లేవు, ఎక్కడ లేవు, ఇండియాలో. ప్రజల్ని పీడిస్తావు, నువ్వు స్కీమ్లు ఇస్తేవి పీడిస్తుంటివి. ఇలా ఓల్డ్ సిటీ పోయి కరెంట్ బిల్లు వసూలు చేసే దమ్ము లేదు, ఓల్డ్ సిటీ పోయి మున్సిపల్ ట్యాక్స్ వసూలు చేసే దమ్ము లేదు. ఇవాళ ఓల్డ్ సిటీ పోయి ప్రాపర్టీ ట్యాక్సులు, నల్లా బిల్లు వసూలు చేసే దమ్ముందా? అదంతా ఒడగడుతున్నాడు, మనం కడుతున్నాం. ఇవాళ ఆ భారం అంతా దాని మీద పడుతుంది కదండి. మీకు తెలియకుండా కూడా మీరు ఎవరిదో డబ్బులు కడుతున్నారు. మీరు అన్ని తోపుతురు మాటలు ఆడ చెయ్యి. అలాగే మూసి దగ్గర గాంధీ విగ్రహం కోసము అపార్ట్మెంట్ వాళ్ళను రోడ్డు మీద పడే జర్నలిస్ట్ అని రోడ్డు మీద వేసేస్తున్నారు, కరెక్టా? ఇవాళ జర్నలిస్టులపై చిన్న చూపు, ఇవాళ యూట్యూబ్లపై చిన్న చూపు, ఇవాళ యూట్యూబ్ ఛానళ్ళను బెదిరిస్తావు యూట్యూబ్ బ్యాన్ చేస్తా అని. ఇవాళ అదే యూట్యూబ్ లేకపోతే నీ బతికేంది, నిన్న వాడు గుర్తుపడుతుండే. ఇలా యూట్యూబ్ నుంచే నువ్వు హీరో అయినావు, ఇవాళ ఒక అందలను ఎక్కినావు అని చెప్పి నువ్వు వీళ్ళని తొక్కే ప్రయత్నం చేస్తావా? జర్నలిస్ట్ అని ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసి, సేమ్ బీఆర్ఎస్ ఎట్లయితే చేస్తుందో సేమ్ కాపీ పేస్ట్. వీళ్ళంతా ఒకటే కదా ఎట్లయినా. డౌట్ ఉంటే ఫోన్ చేసి కేటీఆర్ కడతారు. ఏం చేయాలి కేటీఆర్ అంటే, నువ్వైతే ఒక 1000 కోట్లు పంపి ఫస్ట్ అంటే అలా మాట్లాడుకుంటారు. ప్యాకేజ్ మేడం, ఫోన్ ట్యాపింగ్. మీరు ఊకే బీజేపీ జైలుకి రాకుండా నేను చెప్పేది వినండి. ఇప్పుడు మొన్న కరీంనగర్ దాంట్లో లింక్ బల్లె కొండి బట్టి మీరు మాట్లాడి అటు పోయి ఇటు పోయి. కాంగ్రెస్ బీజేపీ పొత్తు అంటారు, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అంటారు, మధ్యలో బీజేపీ అటు ఇటు అన్నట్టు నలుగుతూనే ఉంది కదా. ఏం నలగదు, మేము అంటున్నది కాదు కదా, వినిపిస్తున్నది కదా. నేను మీ ముందు తీసుకొచ్చింది బీజేపీ నలిపేస్తారు. ఎవడన్నా అన్యాయం చేసిన, స్కాములు చేసినా నలిపి పడేస్తారు బీజేపీ. ఓకే, అడ్డగోలు మంచి ఫ్లో వస్తుంటే మీరు మాట్లాడిస్తలేరు. నేనేం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం చేసిరండి? ఏమి చేయాలి, విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతుంది, 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు జరుగుతుంది. మా ముసలోళ్ళు అయిపోతాం, విచారణ జరుగుతూనే ఉంటుంది. అలా ప్యాకేజ్ క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి ప్యాకేజ్ కమ్ముడు పోయినాడు కాబట్టి అలా మాట్లాడుతుంది. డబ్బే నడిపిస్తుంది అంతేనా? 100% సూట్ కేసులు ఇడికెళ్ళి మొత్తం సోనియామ్మ దగ్గర పోతాయి. అన్ని రాష్ట్రాలు మెయింటైన్ చేయాలి కదా క్యాడర్ని. కర్ణాటక మీద ఫుల్ లోడ్ ఉంటుండే డబ్బులది, ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ వచ్చినాక తెలంగాణ మీద పడ్డది లోడ్. ఇక్కడ పైసలే లేవంటాడు, 10,000 కోట్లు సోనియామ్మకి ఇస్తా అని చెప్తున్నాడు కదా. మనం చూసిరా అది? గాంధీ కుటుంబానికి 10,000 కోట్లు ఇస్తారా అని చెప్తున్నారు. మరి హీరాబాయ్ ఫస్ట్ స్కీమ్లు మా కాంగ్రెస్ కార్యకర్తలు ఇస్తారని చెప్తుండగా, మరి మీ కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర వసూలు చేసి స్కీమ్లు వంచు. వీళ్ళు ఫుల్ బిజీలు ఉన్నారు కమిషన్ రాజకీయాల గురించి, ఏడా ఉంటారు. చివరిగా ఏదైనా చెప్పాలి అనుకుంటే మా తెలుగు రాజ్యం ఛానల్ తరఫు నుండి ఏం చెప్తారు? ఏం హిందువులందరూ ఐక్యమత్యంతో ఉండాలి. ఇంకో విషయం చెప్తున్నా, ఇలా మార్నింగ్ నుంచి న్యూస్ చూస్తుంటే ఒక 5-6 సూసైడ్ ఇన్సిడెంట్స్ కనబట్టి. 5th క్లాస్ పిల్లోడు అంట సూసైడ్. 5th క్లాస్ అంటే ఇంత వీక్ అయిపోతున్నారు. జనరేషన్ ఏడికి పోతుంది. తట్టుకోవాలరా నాయన, ఏమైనా తట్టుకోవాలి. ఇట్లా సూసైడ్ చేసుకోవాలనుకుంటా మేడం నేను 100 సార్లు చూసుకోవాలి. మీ జీవితంలో మీరు ఎదుర్కొన్న సంఘటనలు అనేక సంఘటనలు 100 సార్లు, మినిమం 100 సార్లు చేసుకోవాలి. ఏం కాదు, చదువు వచ్చినా ఏం కాదు, చదువు రాకున్నా ఏం కాదు, ఉద్యోగం వచ్చినా ఏం కాదు, ఉద్యోగం రాకున్నా ఏం కాదు, ప్రేమించిన పిల్ల మోసం చేసినా ఏం కాదు. మస్తు ఆప్షన్స్ ఉన్నాయిరా. జీవితం అంటే ఆప్షన్స్. చదువు కానీ ఉద్యోగం కానీ ఏడనని ఇండియాలో ఎక్కడైనా హ్యాపీగా బతకొచ్చు. సూసైడ్ చేసుకోవాల్సిన పనే లేదు. ఎవ్వరు కూడా సూసైడ్ చేసుకోవాల్సిన పనే లేదు. వెరీ స్ట్రాంగ్ ఉండాలి.
ఈ దానికి చిన్న ఎగ్జామ్ ఫెయిల్ అయిందని సూసైడ్, ప్రేమ విఫలమైందని ఇజ్జత్ పోతుంది. హిందూ పుట్టుక పుట్టి ఇజ్జతే పోతుంది. దేన్నైనా ఎదిరించే శక్తి ఉంటుంది. మీరు వీక్ ఉన్నప్పుడు గుడికి పోండి, దేవుని నమ్ముకోండి, ఒక గురువు దగ్గర పోండి, అట్లా నేను లంగబాబాల దగ్గర పోకండి, డెఫినెట్గా మీకు శక్తి వస్తుంది. అయినా కూడా ఇబ్బంది ఉంది, మీకు డిమోరలైజ్ అయితే నాకు కాల్ చేయండి, నేను మీకు చెప్తా. నా ఇంటికి రండి, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు మిమ్మల్ని చూసుకుంటా. అడ్రస్ చెప్పేసేయండి, పనిలో పని ఇంటికి వచ్చేస్తా. ఫోన్ నెంబర్ మీ ఛానల్ ద్వారా పెట్టండి. జెన్యూన్ కేసు ఉంది, ఇబ్బంది ఉందంటే 1 hour కౌన్సిలింగ్ ఇస్తాను నేను. ఎన్ని దెబ్బలు తిన్నాం మేడం మేము, నేను తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అంత కాబట్టి వీక్ ఉండాల్సిన అవసరం లేదు. భావితరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో మెనీ మార్నింగ్ నుంచి న్యూస్ లో ఒక 5 incidents I've seen. ప్రేమ ఒక అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్ తను చిన్న పిల్ల, ఇంటర్ పిల్ల, ప్రేమ ఇంటర్ దానికి నీకు ప్రేమ ఏంది? ఆయన టెంపుల్స్ కి సంబంధించి అమ్మాయి ఎన్ని పూజలు అవన్నీ చూసి వాడు నో చెప్పాడని చెప్పేసి అమ్మాయి వాడు నో చెప్తే ఇంకోటి వస్తాడు, నీ జీవితం మంచిగా అవుతుందేమో. ఏదన్నా గట్టిగా అనుకున్నది కాలేకపోతే దానికంటే మంచిది భగవంతుడు ఇస్తుండ అనుకోవాలి. ఇవాళ నాపై ఈడి దాడి జరిగినప్పుడు సమాజం మొత్తం ఒక సైడ్ ఉండే, నేను ఒక సైడ్ ఉండే. భగవంతుడు ఆ రూపాన ఇవాళ చిగోటి ప్రవీణ్ని ఫేమ్ చేసి ఈడి దాడులతోటే కదా నేను ఫేమ్. ఇవాళ హైందత్వానికి సేవ చేయగలుగుతున్నా, మీ అందరికి పరిచయం అయ్యగలుగుతున్నా. ఆ రోజు నేను కుమిలిపోయి సూసైడ్ చేసుకుంటే వీడేదో దేశద్రోహి, ఏదో పెద్ద నేరం చేసిండు అందుకే సూసైడ్ చేసుకున్నాడు. అవును, ఇవాళ సూసైడ్ చేసుకోవడం వల్ల మీ అమ్మ నాన్న, మీ మొత్తం మీ ఫ్యామిలీ అందరు రోడ్డు మీద పడతారు. రకరకాల గాసిప్స్ వస్తాయి. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంట్లో బ్లేమ్ అవుతారు. కానీ ఒక్క క్షణం ఆ క్షణిక ఆవేశంలో ఆలోచన వస్తే గో టు గుడ్ సైక్రెటిస్ట్. ఇలా మంచి మంచి ట్రీట్మెంట్స్ వచ్చినాయి సూసైడ్స్కి. ఆ ఫీలింగ్ వచ్చేటోళ్ళకి ఎంత డెలికేట్ ఎందుకు అవుతారు? అసలు కావద్దు. కొట్టినా బలంగా ఉండాలి. ఏం జరిగినా ఏం అయ్యేదే లేదు. ఒక్క అవకాశం జీవితం ఒకటేసారి వస్తుంది, కాపాడుకోండి. 100 అవకాశాలు ఉంటాయి జీవితంలో. ఈ బిజినెస్ కాకపోతే ఆ బిజినెస్, అలా ఐఏఎస్ కాకపోతే ఇంకో పెద్ద తోపు అవుతావేమో, అంబానీ రేంజ్ లో రీచ్ అవుతారేమో. సో దేవుడు చెప్పాడంటే ఇది కాలేదంటే ఇంకేదో సంథింగ్ ఈజ్ గుడ్ వెయిటింగ్ ఫర్ యూ. ఆ దారి అనుకో. ఖచ్చితంగా ప్రవీణ్ గారు ఈ యాంగిల్ ఒక ఇంటర్వ్యూ కంపల్సరీ చేద్దాము. నెక్స్ట్ జనరేషన్ కి ఓట్స్ అవసరం కూడా. అడగగానే ఇంత బిజీ టైంలో టైం ఇచ్చి హిందూ ధర్మం గురించి మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే రాజకీయ కార్యకలాపాల అన్నింటి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.